ఇర్మియా గ్రంథము 35వ అధ్యాయము 18, 19 వచనములను చూసుకుందాం. మరియు ఇర్మియా రేఖాబీయులను చూచి ఇట్లనెను, ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, మీరు మీ తండ్రి అయిన యెహోవానాదాబు ఆజ్ఞకు విధేయులై అతని విధులన్నిటినీ గైకొని అతడు మీకు ఆజ్ఞాపించిన సమస్తమును అనుసరించుచున్నారు. కాబట్టి ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా సన్నిధిలో నిలుచుటకు రేఖాబు కుమారుడైన యెహోవానాదాబునకు సంతతివాడు ఎన్నడూ నుండక మానడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వెనుకల్లో దీవించి ఆస్వాదించునుగాక. ఆమెన్. కూర్చుందాం. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. అందరూ బాగున్నారండి? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి మన మధ్య దైవజనులు ఉన్నారు. మరి వాక్యం చెప్పమన్నాను, అయితే లేదు సహోదరుడా, మరి నేను వినాలని ఆశపడుతున్నాను అని మరి తన చెప్పిన దాన్ని బట్టి వెళ్ళారా, మరి ఈ వాక్యాన్ని నేనే తీసుకున్నాను. హల్లెలూయా. మంచిది. ఈరోజు మీకు ఒక ఉన్నతమైన కుటుంబాన్ని పరిచయం చేయడానికి ఇష్టపడుతున్నాను. హల్లెలూయా. ఏ కుటుంబం అండి? ఒక ఉన్నతమైన కుటుంబం. క్రీస్తునందున్న ఉన్నతమైన కుటుంబాన్ని మీకు పరిచయం చేయడానికి ఇష్టపడుతున్నా. హల్లెలూయా. పిల్లరా, ఈ అధ్యాయములో ఈ 35వ అధ్యాయం అంతా కూడా చదివినట్లయితే అక్కడ రేఖాబీయుల వంశము కనబడుతూ ఉంది. అధ్యాయం అంతా ఒక వంశానికి దేవుడు కేటాయించేశాడు. వారు ఎటువంటి వారో, వారి జీవితం ఎటువంటిదో, వారు ఎలా జీవిస్తూ ఉన్నారో, వారి పరిస్థితులు ఎలా ఉన్నాయో, వారి స్థితిగతులు ఎలా ఉన్నాయో, వారు దేవునికి ఎంత దగ్గరగా ఉన్నారో, అన్ని విషయాలు కూడా ఈ 35వ అధ్యాయంలో దేవుడు మొత్తం పెట్టేశాడు. మరలా వారి గురించి ఎక్కడా కూడా పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడా కూడా రాయబడి ఉండదు. వాళ్ళు ఎవరనేది వివరం ఉంటుంది, కానీ వారి యొక్క ఆత్మీయమైన ఉన్నతమైన కుటుంబంను గూర్చి మరి దేవుడు రాయించింది మాత్రం ఈ యొక్క అధ్యాయంలోనే, 35వ అధ్యాయంలోనే రాసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లరా, రేఖాబీయుల వంశం ఇది. వారి తండ్రి యెహోవానాదాబు. వారి తండ్రి ఎవరండి? యెహోవానాదాబు అండి. యెహోవానాదాబు యొక్క వంశంలో నుంచి వచ్చారు వీళ్ళంతా. అంటే రేఖాబీయుల వంశంలో నుండి తన తండ్రి, పెద్దగా ఉన్నటువంటి తండ్రి అయినటువంటి మరి తండ్రి మాటని జవదాటని వారు మరి కుమారులు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. పిల్లరా, తండ్రి మాట జవదాటకుండా విధేయత చూపుటలో విధేయతకు చిరునామాగా పేరు తెచ్చుకున్నవారు ఈ రేఖాబీయులు. విధేయతకు చిరునామాగా పేరు తెచ్చుకున్నవారు ఈ రేఖాబీయులండి. పిల్లరా, వారిని చూశాడు దేవుడు. వారిని చూసి వారిని పరీక్షించడానికి, ఇశ్రాయేలు ప్రజలకు, దేవుని ప్రజలకు బుద్ధి చెప్పడానికి దేవుడు ఏం చేశాడంటే, పిల్లరా, ఇర్మియా ప్రవక్తను దేవుడు ఈ రేఖాబీయుల దగ్గరికి పంపించాడు. హల్లెలూయా. హల్లెలూయా. పిల్లలు ఏంటండి? ఇశ్రాయేలు ప్రజలకు బుద్ధి చెప్పడానికి, వారి యొక్క క్రమమును విధేయతను
రేఖాబీయుల్లో ఉన్నటువంటి క్రమమును విధేయతను ఆనాడు వారికి, ఎవరికి? దేవుని ప్రజలైన ఇశ్రాయేలులకి, ఈనాడు మనకు చూపించడానికే దేవుడు యిర్మీయా ప్రవక్తను పంపించాడు. హల్లెలూయా. ఆనాడు యిర్మీయా ప్రవక్తను పంపించాడు, ఈనాడు మనకు 7వ ప్రవక్తను దేవుడు పంపించాడు. హల్లెలూయా. ఏంటంటే దేవుని యొక్క క్రమాన్ని చూపించడానికి, దేవుని యొక్క మార్గంలో మనం ఎలా ఉండాలో చూపించడానికి, దేవుని వాక్యానుసారంగా మనం ఎలా జీవించాలో చూపించడానికి. హల్లెలూయా. పిల్లరా, చూస్తే ఈ రేఖాబీయులు దేవుని ప్రజలు కారండి. దేవుని ప్రజలు కారు, గుర్తింపు కలిగిన ప్రజలు కారు. వీళ్ళు ఇశ్రాయేలులో వారిలో కారు వీళ్ళు. ఈ రేఖాబీయులు వారు గొప్పవారేం కాదండి. వీళ్ళు కొన్ని పేరు మోసినటువంటి వాళ్ళ అంటే వీళ్ళు గొప్పవారు కూడా కాదు. అయితే వారి యొక్క ప్రవర్తన జీవితాన్ని బట్టి, వారికి ఉన్నటువంటి యథార్థ జీవితమును బట్టి ఆ కుటుంబాలను దేవుడు గుర్తించాడండి. హల్లెలూయా. ఎవరు గుర్తించాడు? గొప్ప వంశంలో వాళ్ళు పుట్టలేదు, గొప్ప వంశం వారుగా పేరు ప్రఖ్యాతులు పొందలేదు, కానీ మనుషులు గుర్తించలేదేమో కానీ దేవుడు మాత్రం ఆ వంశాన్ని గుర్తించాడండి. ఆ ప్రజలను దేవుడు గుర్తించాడండి. గుర్తించడమే కాదు, జ్ఞాపకం చేసుకున్నాడు వారిని. హల్లెలూయా. ప్రియులరా, దేవుడు ఎప్పుడు కూడా పైరూపాన్ని చూడడు. చూస్తాడా? చూడడు. పైరూపాన్ని చూసేది ఎవరెవరంటే మనుషులే. మనుషులు ఎప్పుడు కూడా పైరూపాన్ని చూసి ఈ వ్యక్తి చాలా మంచివాడు, వీళ్ళు చాలా మంచివాళ్ళు అని అనుకుంటాం. వాళ్ళ మాటల బట్టి, వారి వ్యక్తిత్వాన్ని, వాళ్ళకు ఉన్నటువంటి ఆ ముందు స్వరూపాన్ని చూసి. కానీ దేవుడు ఎప్పుడు కూడా పైరూపాన్ని చూడడు. మొట్టమొదటగా హృదయాంతరంగాన్ని చూస్తాడు. హల్లెలూయా. హృదయాంతరంగాన్ని చూసే దేవుడు మన దేవుడు. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు దేవుని చేత తొందరగా గుర్తించబడ్డారండి. హృదయాంతరంగాలను చూసే దేవుడు కనుక ఏంటండి, ఆ రేఖాబీయులు తొందరగా దేవుని యొక్క గుర్తింపులోకి వచ్చారు. ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు, వాళ్ళ గురించే దేవుడు ఆలోచన, వాళ్ళ గురించే దేవుడు తలంపు, వాళ్ళ గురించే దేవుడు ఏది చేసినా. కానీ వాళ్ళని మాత్రం గుర్తు చేసుకోలేదు తన మనసులో. కానీ ఆనాడు ఆ క్షణంలో ఉన్న ప్రజలే, ఆ గడిలో ఉన్న ప్రజలే. కానీ ఈ రేఖాబీయులు మాత్రం దేవుడు ఏం చేసండి? గుర్తు చేసుకున్నాడండి. గుర్తు చేసుకొని వదిలేశాడా? హల్లెలూయా. వారిని గుర్తింపు చేసేటట్టుగా వారిని ముందుకు తీసుకొచ్చాడు. హల్లెలూయా. వారు దేవుడు గుర్తించాడు, మంచి గుర్తింపు పొందేవారిగా వారిని తీసుకొచ్చాడండి. హల్లెలూయా. పిల్లలు, ఇంతకీ ఈ రేఖాబీయులు ఎవరు అని చరిత్రలో చూసినట్లయితే, ఈ రేఖాబీయులు వంశం వారు ఇశ్రాయేలు గోత్రాలలో దేనికి చెందినవారు కాదు. ఇశ్రాయేలు గోత్రాల్లో దేనికి చెందినవారు కాదు. కానీ అయితే వీరు కెయ్యూను అనే వారికి బంధువులు. కెయ్యూనుకి బంధువులుగా ఉన్నారు. కెయ్యూనుకి బంధువులు ఉన్నారు. ఈ కెయ్యూను ఎవరు? ఈ కెయ్యూను బంధువులు. ఈ కెయ్యూను ఎవరంటే మోషే యొక్క మామ. మోషే యొక్క మామ కేను జాతీయుడు. ఆ కేనులో నుంచే కెయ్యూను అని వచ్చింది. కేను జాతీయుడు అనమాట. ఎవరో మోషే యొక్క మామ, పిల్లనిచ్చిన తండ్రి. ఆ కేను జాతీయుడు కనుక ఆ జాతిలో నుంచి, ఆ కేని యొక్క జాతి, ఆ బంధుత్వంలో నుంచి ఈ రేఖాబీయులు వచ్చారండి. హల్లెలూయా. దాని గురించి రిఫరెన్స్లు కూడా ఉంటాయి. న్యాయాధిపతిలో 1వ అధ్యాయం 16వ వచనం చూసుకున్నా, అలాగే ప్రియులరా మరి మొదటి దినవృత్తాంతాలు 2వ అధ్యాయము 55వ వచనాన్ని చూసుకున్నా, అక్కడ వీళ్ళు ఏంటండి కేయినీయులు సంబంధులని మరి మనకి అర్థమవుతుందండి. హల్లెలూయా. హల్లెలూయా. మరి చూడండి, మోషే మామైన కేయినీయుల కుమారులని వ్రాయబడి ఉంటుంది న్యాయాధిపతి గ్రంథంలో. దినవృత్తాంత గ్రంథంలో వీరు రేఖాబు ఇంటి వారికి తండ్రి అయిన హమాతు వలన పుట్టిన కెనీయుల సంబంధులు అని వ్రాయబడి ఉంటుంది అక్కడ. హల్లెలూయా. వీళ్ళ రేఖాబీయులు అన్నటువంటి పేరుకి అర్థం ఏంటంటే స్వారీ చేయువారు.
స్వారీ చేయువారు అని అర్థం. హల్లెలూయా. స్వారీ చేయటనగా గుర్రం మీద ఎక్కి వెళ్ళడం అనుకుంటున్నారా? స్వారీ చేయువారంటే అలాగే అనుకుంటారు అందరూ. స్వారీ చేస్తున్నారు అంటే గుర్రం మీద ఎక్కి స్వారీ చేయడం అనుకుంటారండి. కాదండి. స్వారీ చేయుట అనే పదానికి అర్థం ఏంటంటే గమ్యమునకు చేరుట అని అర్థం. హల్లెలూయా. గమ్యమునకు చేరుట అని అర్థం. అంటే వీరు ఈ యొక్క రేఖాబీయులు గమ్యమును ఎరిగిన వారై ఉన్నారు. చూసారండి, వాళ్ళకి స్థానం లేదు దేవుని యందు స్థానం లేకపోయినా, ప్రజల్లో గుర్తింపు లేకపోయినా వీళ్ళు గమ్యం యొక్క స్థానాన్ని ఎరిగిన వారుగా ఉన్నారండి. హల్లెలూయా. ఈరోజు నీవు నేను ఇటు డినామినేషన్లో నుంచి వచ్చినటువంటి నువ్వు నేను ఈరోజు వధువుగా ముద్రించబడినటువంటి మనకు ఒక స్థానాన్ని దేవుడు ఏం చేశాడు? వధువు అనే స్థానాన్ని ఇచ్చాడు. వధువు అనే స్థానాన్ని ఇచ్చాడండి. అది ఎంత ఉన్నతమైన స్థానమో, ఆ స్థానమును మించిన స్థానము ఏదైనా ఉన్నదే భూమి మీద? అన్నదమ్ములను కూడా లేదు. అన్నదమ్ములు అని చెప్పుకునే స్థానం కంటే గొప్పది ఇది. తల్లిదండ్రులని చెప్పుకునేటువంటి స్థానం కంటే గొప్పది ఇది. ఈ రక్త సంబంధాల కంటే ఉన్నతమైనటువంటి సంబంధమైనది ఈ వధువు సంబంధం. ఆ స్థానము గొప్పది. అంత గొప్ప స్థానాన్ని వీళ్ళు కలిగి ఉన్నారు. ఈరోజు వధువుగా చెప్పబడుతున్నటువంటి నేను వధువు అనుకుంటున్నటువంటి నువ్వు ఏ స్థానంలో ఉన్నావో కూడా ఈ క్షణమందు గుర్తించవలసి ఉన్నది. నువ్వు వధువు అనుకుంటున్నావు. నేను వధువు అని చెప్పుకోవడానికి నేను ఏ స్థానంలో నిల్చున్నాను? ఏ స్థానంలో దేవునితో సహవాసం చేస్తున్నాను? ఏ స్థానాన్ని కలిగి ఈ అర్హత యోగ్యత కలిగి మాట్లాడగలుగుతున్నాను, నడవగలుగుతున్నాను, జీవించగలుగుతున్నాను, ఎత్తబాటు కొరకు సిద్ధపరచబడగలుగుతున్నాను అని ఎప్పుడన్నా నువ్వు అనుకున్నావా? హల్లెలూయా. హల్లెలూయా. పిల్లరా, గమ్యమే వారి ఊపిరిగా భావించి వారు నడిచారండి. హల్లెలూయా. వారు అదే కాదు కానీ మేలు చేయవారిగా ఉన్నారు. అలాగే దేవుని కొరకు నిరీక్షణ కలిగి దేవుని సన్నిధి కొరకు ఎదురు చూసేవారుగా ఉన్నారు. వారు అంత గొప్ప విషయాలు వారిలో దాగున్నాయండి. ఈ రేఖాబీయుల కుటుంబం ఉన్నతమైన కుటుంబముగా దేవుడు గుర్తించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, 2వ రాజుల గ్రంథంలో ఈ అబీనాదాబు ఎటువంటి వ్యక్తిత్వం కలిగిన వాడో ఒక్క మాట మనం చూద్దాం. చూసిన తర్వాత ఇంకా వాక్యంలోనికి వెళ్దాం. 2వ రాజుల గ్రంథంలో 10వ అధ్యాయములో 15వ వచనం 16వ వచనాన్ని చదివినట్లయితే, అచ్చటి నుండి అతడు పోయిన తరువాత తన్ను ఎదుర్కొని వచ్చిన రేకాబు కుమారుడైన యెహోనాదాబును కనుగొని అతనిని కుశల ప్రశ్నలు అడిగి, నీ ఎడల నాకున్నట్టుగా నా ఎడల నీకున్నదా అని అతను అడగగా, యెహోనాదాబు ఉన్నదనెను. అలాగైతే నా చేతిలో చెయ్యి వేయమని చెప్పగా అతడు ఇతని చేతిలో చెయ్యి వేసెను. గనుక యెహూ తన రథం మీద అతన్ని ఎక్కించుకొని, యెహోవాను గూర్చి నాకు కలిగిన ఆసక్తిని చూచుటకై నాతో కూడా రమ్మనగా యెహూ రథం మీద వారు అతను కూర్చుండబెట్టిరి. హల్లెలూయా. పిల్లరా, యెహూ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. ఏంటండి, అతడు ఇశ్రాయేలుకు సంబంధించిన వ్యక్తే. అయితే అతడు ఏం చేశాడంటే ఈ రేకాబీయు కుమారుడైనటువంటి యెహోనాదాబును కనుగొన్నాడట. ఎలా కనుగోగలుగుతావండి? నువ్వెవరవో ఏదో ఊర్లో ఉన్నావు, నీ గురించి ఎలా తెలుస్తుంది? నీ గురించి తెలియాలంటే మొట్టమొదటి నీలో మంచి కార్యాలు కనబడాలా, నీలో గొప్ప కార్యాలు కనబడాలా, నువ్వెవరవో తెలియాలి ప్రజలకి, నీ స్థానం ఎంత గొప్పదో తెలియాలా. తెలిసినప్పుడు ఏమవుతుందండి? పేపర్లో వెళ్తుంది, న్యూస్లోకి వెళ్తుంది. ఫలానా ఊర్లో ఫలానా వ్యక్తి గొప్పవాడు, ఫలానా కార్యాలు చేశాడు, ఫలానా పనులు చేశాడు అని గొప్ప పేరు ప్రఖ్యాతులు వస్తాయి. అవునా కదా? హల్లెలూయా. అలాగైనా వస్తుంది మన పేరు ప్రఖ్యాతులు. అవునా కదా? అంతేగాని మామూలుగా నువ్వు వెళ్ళి చెప్పుకుంటా ఊరు వెళ్ళి, నేను చాలా మంచివాడినండి, నేను మంచి కార్యాలు చేశానండి, నన్ను గుర్తించండి, నన్ను పట్టించుకోండి, మీకు ఏదైనా అవసరం ఉంటే నన్ను అడగండి, నేను సహాయం చేస్తాను, పగలు రాత్రులు ఎనీ టైం మీ దగ్గరికి నేను వస్తాను అని ఎవరైనా చెప్పుకుంటారా?
అలా చెప్పుకుంటే ఎవరైనా సరే వింటారా? ఎవడరా వీడు, ఆడి గురించి ఆడు సొంత డబ్బా కొట్టుకుంటున్నాడు అంటారు, వాడి గురించి వాడు గొప్పతనాన్ని చెప్పుకుంటున్నాడు ఇది అనుకుంటారు. అవునా కాదా? హల్లెలూయా. అయితే ప్రియులారా, రేకాబు కుమారుడైనటువంటి యెహోనాదాబును కనుగొన్నాడు. హల్లెలూయా. ఎలా కనుగోగలిగాడంటే, అతడి కుటుంబము ఒక ఉన్నతమైన కుటుంబం అని, అతను మాట ఇస్తే మాట జవదాటరని, వారి మాట కొరకే ప్రాణం ఇస్తారని, వారి మాట కొరకే నిలబడతారని, దేవునిలో నిజాయితీగా ఖచ్చితంగా పరిశుద్ధతతో కలిగి నిలబడతారని అతడు గుర్తించగలిగాడు. యోహు గుర్తించగలిగాడు కాబట్టి అతడిని కలుసుకోవడానికి ప్రత్యేకంగా వెళ్ళి అతనితో కలిసి కుశల ప్రశ్నలు అడిగి తన మనసును కలుపుకొని తనతో కలిసి ఏకీవించి మాట్లాడి అన్నీ చేసి అప్పుడు అడుగుతూ ఉన్నాడు, సహాయాన్ని కోరుతూ ఉన్నాడు. హల్లెలూయా. సహాయాన్ని కోరుతూ ఉన్నాడు. నీవు నాకు సహాయము చేయాలని, నువ్వు సహాయం చేస్తానండి, చేతిలో చేయి వేసి చెప్పని సహాయాన్ని కోరాడు. అతడు సహాయాన్ని ఇస్తానని చేతిలో చేయి వేశాడండి. అప్పుడు యెహోవా తన రథం మీద ఎక్కించుకొని యెహోవాను గూర్చి నాకు కలిగిన ఆసక్తిని చూచుటకై, చదవండి మా మాట చదవండి, 16 వచనం. యెహోవాను గూర్చి నాకు కలిగిన ఆసక్తిని చూచుటకై, యెహోవాను గూర్చి నాకు కలిగిన ఆసక్తిని చూచుటకై నాతో కూడా రమ్మనగా యెహూ రథము మీద వారు అతని కూర్చుండబెట్టిరి. హల్లెలూయా. అంటే ఇతడు దేవుని వంశస్థుడు కాకపోయినప్పటికీ కూడా ప్రియులారా, ఇతడు దేవునిలో నిలిచి ఉన్నవాడని గుర్తించగలిగాడు యెహో. అర్థమైందండి? అతడు దేవుడి వంశావళిలో లెక్కించలేకపోయినప్పటికీ కూడా ఇతడు దేవుని కొరకు నిలబడతాడని గుర్తించగలిగాడు ఈ యెహో. గుర్తించగలిగాడు కాబట్టే ప్రియులారా తనతో కలిసి రమ్మన్నాడు, తన రథాన్ని ఎక్కమన్నాడు. ఎందుకంటే అతనికి దేవుని మీద ఉన్న ఆసక్తిని ఈ యెహోనాదాబు దేవుని కొరకు నిలబడినటువంటి ఆసక్తిని అతడు కనుగొగలిగి అతన్ని తనతో పాటు రమ్మని, తనతో పాటు సమానంగా కూర్చోబెట్టుకొని తనతో పాటు సహవాసం చేస్తూ వెళ్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు క్రైస్తవులతోటే సహవాసం చేయడానికి ఇష్టపడరు. ఎందువల్ల తెలుసా? క్యారెక్టర్లెస్, సాక్ష్యాన్ని కోల్పోతూ ఉన్నారు. సరైన సహవాసం లేకపోవడం వల్ల, సరైన భక్తి జీవితం లేకపోవడం వల్ల, సరైనటువంటి జీవితం కనపరచకపోవడం వల్ల, మూర్ఖ స్వభావం కలిగి ఈ లోక స్వభావంతో జీవించడం వల్ల, క్రీస్తుని కనపరచవలసిన వారు ఈ లోకాన్ని కనపరచడం వలన, దైవత్వాన్ని చూపించవలసిన వారు దయ్యం యొక్క స్వరూపాన్ని చూపించడం వలన ఈరోజు ఏమైపోతున్నారండి? క్రైస్తవులు గుర్తించలేకపోతున్నారు ఈ ప్రజలు. హల్లెలూయా. ఈరోజు నువ్వు క్రైస్తవుడు అని, దేవుని కొరకు బ్రతికే క్రైస్తవుడు అని, దేవుని కొరకు నిలబడే క్రైస్తవుడు అని ఎవరైనా నిన్ను గుర్తించగలుగుతున్నారా? ఈ కష్టం వచ్చినా నీతో చెప్పుకోగలుగుతున్నారా? ఏ సమస్య వచ్చినా ప్రార్థన చేయమని నిన్ను అడుగుతున్నారా? ఎటువంటి సమస్య వచ్చినా వీళ్ళ దగ్గరికి వెళ్తే పరిష్కార మార్గం దొరుకుతుందని ఎవరన్నా ఊహించగలుగుతున్నారా? అనుకోగలుగుతున్నారా? ప్రియులారా, మన సహవాసం ఎటువైపు వెళ్ళిపోతూ ఉంది. హల్లెలూయా. ఈరోజు వధువని చెప్పుకుంటున్నాం. మన సహవాసం ఎలాగుండాలండి? అన్నిటికీ మించి ఉండాలండి. అన్ని సహవాసాలకి మించి ఉండాలి. అన్ని సహవాసాలకు మించి నువ్వు ఉండాలి. నువ్వు ఎవరో నిరూపించుకోవాలి. ఆయనలో భాగమై ఉన్నావని నిరూపించుకోవాలి. ఆయన జన్యువు నీలో ఉన్నదని నిరూపించుకోవాలి. ఆయన సాక్షిగా నిలబడాలి. ఆయన పాత్రగా వాడబడాలి. అప్పుడే నువ్వెవరో అందరికీ తెలుస్తుంది. నువ్వు వాడబడకుండా, నువ్వేమీ చేయకుండా నేను క్రైస్తవుని అనుకుంటే ఎవరికి తెలుస్తుందండి? ఈ యెహో
ప్రత్యేకంగా యెహోనాదాబుని ఎత్తుక్కుంటూ వచ్చాడు. అతడి సహాయాన్ని కోరాడు, అతడి సహవాసాన్ని కోరాడు, అతడితో కలిసి నడవడానికి ఇష్టపడ్డాడు. హల్లెలూయా. చూసారండి, ఇది ఎంత ఉన్నతమైన కుటుంబం. ఇంత ఉన్నతమైన కుటుంబములో ఒక గుర్తింపు కలిగిన కుటుంబముగా ఆ కుటుంబము ఉన్నది ప్రియులారా. హల్లెలూయా. గమనిస్తే అదే కాలములలో అదే సమయాల్లో ప్రియులారా ఆహాబు అన్నటువంటి వ్యక్తి కూడా ఉన్నాడు. అర్థమైందండి? యెహోనాదాబు ఉన్నటువంటి కాలంలోనే ఆహాబు ఉన్నటువంటి వ్యక్తి కూడా ఉన్నాడు. అతడు దేవుని కుమారుడయ్యుండి కూడా గొప్ప చెడుతనమును కలిగిన వాడుగా ఉన్నాడు. ఈ సిబేలు అన్నటువంటి స్త్రీని చేసుకొని తన ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకొని తన పరిస్థితులన్నిటినీ మార్చేసుకొని దేవునికి వ్యతిరేకముగా జీవించాడు. హల్లెలూయా. ఏంటండి, చెడుతనాన్ని కలిగి ఉన్నాడు అతడు. అవునా? హల్లెలూయా. తన భార్య మాట జవదాటలేదు. ఏంటండి, అంత మంచి తల్లి ఆమె, అంత మంచి తల్లి. ఎవరో యెజబేలు. హల్లెలూయా. పిల్లరా, ఈ యెహోనాదాబు ఇశ్రాయేలుడు కాకపోయినా సరే ఇతడు దేవుని గనపరిచేవాడుగా ఉన్నాడు. ఆహాబు అయితే దేవుని కుమారుడై ఉండి దేవుని నామాన్ని అవమానపరిచేవాడుగా ఉన్నాడు. ఈ యెహోనాదాబు అయితే ఇశ్రాయేలుడు కాకపోయినా దేవుని గనపరిచేవాడుగా ఉన్నాడు. దేవుని కొరకు జీవిస్తూ తన సంతానాన్ని మంచి మార్గంలో నడిపించేవాడుగా ఉన్నాడు. తనే కాదు, తన సంతానాన్ని యావత్ మందిని కూడా. అందుకని ప్రియులారా, యెహోనాదాబు అనే పేరుకి అర్థం ఏంటంటే యెహోవాయే ఘనుడు అని అర్థం. అంత ఘనుడండి అతడు. దేవుని కొరకు ఒక ఘనుడుగా నిలబడ్డాడు. దేవుని కొరకు అంతగా అతడు నిలబడ్డాడు. ప్రియులారా, ఈ యెహోనాదాబు గురించి చెప్పాలంటే ఇశ్రాయేలీయుల కాలంలో మందసము మరి వాళ్ళు విడిచిపెట్టినప్పుడు ప్రియులారా మరి 70 సంవత్సరాలు సుమారుగా అనుకుంటాను, కొన్ని రోజులు ఈ యెహోనాదాబు దగ్గర ఉండిపోయింది మందసం. తెలుసా? దేవునికి స్తోత్రం. అతడికి దేవుడంటే అంత పిచ్చి, దేవుడంటే అంత ప్రాణం. దేవుని కొరకు అతడు జీవిస్తున్నాడు. దేవుడు కుమారుడు కాకపోయినా ఈరోజు నువ్వు దేవుడు కుమారుడు అయ్యుండి, నువ్వు దేవుని కుమార్తె అయ్యుండి ఆయన స్వరూపంలో జీవించడానికి 33.5 చెరువులు నీరు తాగుతున్నావు. క్రీస్తుని పోలి నడుచుకోవడానికి కష్టాలు పడుతున్నావు. క్రీస్తువులే జీవించడానికి తెగ బాధపడిపోతూ ఉన్నావు, తెగ యాతనలు పడిపోతూ ఉన్నావు. దేవుని పిల్లవై ఉండి, దేవుని బిడ్డవై ఉండి, దేవుని కుమారుడివై ఉండి, దేవుని కుమార్తెవై ఉండి ఈరోజు దేవుని యొక్క పోలిక నీలో చూపించమంటే చూపించలేకపోతున్నావు. దేవుని సాక్షిగా నిలబడంటే నిలబడలేకపోతున్నావు. దేవుని పాత్రగా వాడబడంటే వాడబడలేకపోతున్నావు. దేవుని కొరకు నీ కుటుంబాన్ని సరిదిద్దుకో అంటే సరిదిద్దుకోలేకపోతున్నావు. కనీసం చిన్న పిల్లల్ని కూడా ఈరోజు నీ వైపు తిప్పుకొని వారిని దేవుడి వైపు త్రిప్పేటట్టుగా నువ్వు లేవు. ఇది నీ క్రైస్తత్వం, ఇది మన క్రైస్తత్వం. కుటుంబాన్ని సరిగా కట్టుకోలేకపోతున్నాం, అన్నదమ్ములతో కలిసి సరిగా ఉండలేకపోతున్నాం, రక్త సంబంధికులతో కలిసి ప్రేమను పంచుకోలేకపోతున్నాం, ఆత్మీయులతో కలిసి తిరగలేకపోతున్నాం, సంఘములో మంచి పేరు తెచ్చుకోలేకపోతున్నాం, సమాజంలో మంచి పేరు తెచ్చుకోలేకపోతున్నాం, సహోదరి ప్రేమను పక్కకతో చేస్తూ ఉన్నాం, ఆత్మీయ సహవాసాన్ని కోల్పోతూ ఉన్నాం, నామకార్థ క్రైస్తవులని జీవిస్తూ ఉన్నాం, ఆదివారం క్రైస్తవులుగా కొంతమంది గుర్తింపు పొందుతూ ఉన్నారు. ఇలా 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 ఏ ఒక్కరు కూడా యెహోవాయే ఘనుడు అని చూపించలేకపోతున్నారు వారి జీవితాల్లో. పిల్లల యెహోనాదాబు అనగా యెహోవాయే ఘనుడు అని అర్థం అండి. రేఖాబీల వంశమునకు ముఖ్యుడిగా నిలిచాడు. దేవునిలో మంచి గుర్తింపును తీసుకొని వచ్చాడు ఈ వ్యక్తి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
పిల్లరా, రేకాబీయు కుమారుడైన యెహోవానాదాబు 200 సంవత్సరాల క్రితము 200 సంవత్సరాల క్రితం తన ప్రజలకు కొన్ని ఆత్మ సంబంధమైన విషయాలు తెలియపరిచాడండి. ఎన్ని సంవత్సరాల క్రితం? 200 సంవత్సరాల క్రితము తన సంతానంలో ఉన్నటువంటి బిడ్డలకి ఏం చేశాడంటే కొన్ని ఆత్మ సంబంధమైన విషయాలు తెలియపరిచాడు. 200 సంవత్సరాలు అంటే లెక్కేయండి, 2 తరాలు వేసుకోండి. అవునా? 100 సంవత్సరాలకు ఒక తరం అనుకుందాం. అంత బతకలేదనుకో. ఇప్పుడు మనం అప్పుడు బతికే ఉంటారు. ఇప్పుడు మనం బతకలేదు కానీ అప్పుడు వాళ్ళు బతికే ఉంటారు. ఎందుకంటే పాపం ఇంకా కొద్దిగా తక్కువ ఉంది, ఇప్పుడు ఎక్కువగా ఉంది. పాపం పెరిగే కొలది ఆశ తరుగుతూ ఉంటుంది, తెలుసా మీకు? హల్లెలూయా. ఈ లోకంలో పాపం పెరిగే కొలది భూమి మీద ఉన్న నరులకు ఆశ తగ్గుతూనే ఉంటుందండి. అది ఆది నుండి వచ్చిన మాట, అది ఆది నుంచి సంకల్పించినటువంటి మాట అండి. లేకపోతే మానవుడు ఎన్ని సంవత్సరాలు జీవించాలండి ఈ భూమి మీద? 1000 సంవత్సరాలు. ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంటుంది, కావాలంటే మీరు చదవండి. దేవుని యొక్క సంకల్పంలో, దేవుని యొక్క ఆలోచనలో 1000 సంవత్సరాలు మానవుడు జీవించాలా. అయితే మానవుడు చేసిన అతిక్రమాల వల్ల, పాపాల వల్ల, దోషముల వల్ల ఆయుష్ని తగ్గించుకుంటూ వచ్చాడు. అయినా దేవునికి ఆ 1000 సంవత్సరాల ఏంటండి ఆ సహవాసాన్ని మానవులతో ఉండాలని ఇష్టపడ్డాడు. ఆయన ఇష్టపడినటువంటి ఆ మాటను వెనక్కి తీసుకోలేకపోతున్నాడు దేవుడు. ఎంత ప్రేమగల దేవుడు అండి. నేను మానవులతో కలిసి 1000 సంవత్సరాలు కలిసి సహవాసం చేయాలి అనుకున్నటువంటి దేవుడు తన మాటను వెనక్కి తీసుకోలేకపోతున్నాడు. వెనక్కి తీసుకోలేక దేవుడు ఏం చేశాడంటే ఒక రకంగా వారు ఈ యొక్క ఆయుష్ని తగ్గించుకుంటున్నారు, నేను మరో రకంగా నేను మరలా వాళ్ళతో సహవాసం చేస్తానని దేవుడు తన ప్రజలకు ప్రత్యేకించి వారిని వేరుపరిచి వధువుగా చేసి 1000 ఏండ్ల పాలన అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. తన ప్రజలైన వారందరూ కూడా 1000 ఏండ్ల పాలనతో సదా ఆయనతో కలిసి సహవాసం చేస్తారు. ఆ భాగ్యాన్ని మాత్రం ఆయన విడిచిపెట్టలేదండి. కానీ మనం విడిచిపెట్టుకుంటున్నాం. మన పూర్వీకులు పాడు చేసుకున్నారు, ఈరోజు ఎప్పటి వరకు మనం పాడు చేసుకుంటున్నాం. కానీ చాలామంది గుర్తించలేకపోతున్నారు. 1000 ఏండ్ల పాలనలో సదా ఆయనతో పాటు మనం కలిసి జీవించాలంటే, దేవుడిచ్చిన ఆయుష్ను మన జీవితంలో పరిపూర్ణ చేసుకోవాలనుకుంటే ఆ 1000 ఏండ్ల పాలన కూడా ఎక్కడ జరుగుతుంది? ఈ భూమి మీదనే. హల్లెలూయా, హల్లెలూయా. పరలోకంలో కాదండి, ఈ భూమి మీద జరుగుతుంది 1000 ఏండ్ల పాలన. ఏ భూమి మీద అయితే, ఏదైనా తోటలో అయితే ఆయన 1000 ఏండ్ల సహవాసాన్ని కోల్పోయాడో అదే సహవాసాన్ని మరలా ఇదే భూమి మీద ఆయన మరలా తన ప్రజలతో ఆ సహవాసాన్ని పంచుకుంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, 200 సంవత్సరాల క్రితం ఇటువంటి ఆత్మ సంబంధం అనే విషయాలు కొన్ని తెలియపరిచాడు. వాటిని వారు ఏం చేశారంటే వారు విధేయత కలవారై నడుచుకుంటూ జీవించారండి వాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. సమూయేలు ద్వారా దేవుడు చెప్తాడు, బలులు అర్పించడం కంటే మాట వినుట శ్రేష్టము. హల్లెలూయా. చూసారండి, ఇశ్రాయేలు ప్రజలు ఎల్లప్పుడూ కూడా తప్పులు చేస్తూనే ఉంటారు. వాళ్ళు తప్పులను సరిదిద్దుకోవడానికి, కడుక్కోవడానికి బలులు అర్పిస్తూనే ఉంటారు. దేవుని ప్రజల దృష్టి ఎప్పుడు కూడా బలులు అర్పించే అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు, నా పాపాలు తొలగించుకోవడానికి అవకాశం దేవుడు ఇచ్చాడని బలులు అర్పించడానికి ప్రయత్నం చేస్తారు. కానీ దేవుని యొక్క ప్రజలు కాని వారైతే ఏం గుర్తించండి, ఈ రేకాబీలు ఏం గుర్తించారండి? బలులు అర్పించడం కాదు, దేవునికి ఇష్టడుగా ఉండాలంటే మాట విని ఆ మాట వినుట శ్రేష్టమని వాళ్ళు గ్రహించి దేవుని మాటకు లోబడ్డారు ఈ కుటుంబం. హల్లెలూయా. దేవుని మాటకి కుటుంబము లోబడి నడుచుకొని జీవిస్తూ ఉన్నారు ప్రియులారా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ 200 సంవత్సరాల క్రితం చెప్పిన మాటలు తూచ తప్పకుండా పాటించారండి వాళ్ళు. ఎవరో ఈ రేకాబీయులు. ఈ రేకాబీయులు తూచ తప్పకుండా 200 సంవత్సరాల క్రితం. ఇప్పుడు నేనున్నాను, ఉదాహరణకి నేను దేవుడిచ్చిన ఆయుష్ ప్రకారం 70 లేకపోతే 80 అనుకోవచ్చు. మనం ఉన్నాం ఒక 70, 80 అనుకోవచ్చు. ఆ తర్వాత ఉన్న ప్రజలకి నేనేం చేయాలా? నేనేం చేయాలండి? నా పితరుడు ఏంటండి
ఏ విషయాలైతే చెప్పాడో మంచి విషయాలు, ఆత్మ సంబంధం విషయాలు ఏవైతే చెప్పాడో అవన్నీ కూడా నువ్వేం చేయాలట? మనక ప్రజలకు చెప్పుకుంటూ వెళ్ళాలండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రజలకు చెప్పుకుంటూ వెళ్ళాలి. ఆ మాట చూడండి, కీర్తనలో రాయబడి ఉంటుంది. చూడండి ఒక్కసారి చూద్దాం. కీర్తనలు 70లో 78 ఎక్కడ ఉంటుంది? డెబ్బై 78వ కీర్తనలో 2వ వచనం నుంచి చదవండి. నేను నోరు తెరచి ఉపమానము చెప్పేదను, నేను నోరు తెరిచి ఉపమానం చెప్పేదను, పూర్వకాలపు గూఢవాక్యములను నేను తెలియజెప్తాను. పూర్వకాలపు ఈ కీర్తనకారుడు ఏమంటున్నాడండి? ఆసాపు కీర్తన. ఈ ఆశా భక్తులు ఏమంటున్నారు తెలుసండి? పూర్వకాలపు గూఢవాక్యములను నేను తెలియజెప్తాను. ఎప్పుడో జరిగిపోయిన విషయాలు ఇప్పుడు నేను తెలియపరుస్తాను అంటున్నాడు. మాకు తెలిసిన సంగతులను మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పేదను. యెహోవా హల్లెలూయా. ఇవన్నీ మా పితరులు చెప్పినట్టు సంగతులు నేను తెలియపరుస్తానన్నాడు. యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన బలాన్ని, ఆయన చేసిన ఆశ్చర్యమైన కార్యాలని దాచకుండా ఏది వదిలిపెట్టను, అన్ని కూడా దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పేదము. రాగల తరములలో పుట్టబోవు పిల్లలు దానిని ఎరుగునట్లు వారు లేచి తమ పిల్లలకు దానిని వివరించినట్లును వీరును దేవుని యందు నిరీక్షణ గలవారై దేవుని క్రియలను మరువక ఉండి యథార్థ హృదయులు కాక దేవుని విషయమై స్థిరమైన మనస్సు లేనివారై తమ పితరుల వలె తిరుగుబడకయు మూర్ఖతయు తిరుగుబాటును గల ఆ తరమును పోలి ఉండకయు వారు ఆయన ఆజ్ఞలను గైకొనున్నట్లును ఆయన యాకోబు సంతతికి శాసనములను నియమించెను. హల్లెలూయా. యాకోబు సంతతికి ఏం చేశాండి? శాసనములను నియమించాడు. ఏంటి? మంచి విషయాలు, పూర్వము వచ్చినటువంటి గూఢవాక్యాలన్నిటినీ కూడా వాళ్ళు ఏం చేశారటండి? తరతరములకు వాళ్ళ పిల్లలకు కూడా ఏం చేస్తున్నారట? బోధించుకుంటూ వెళ్తున్నారట అండి. హల్లెలూయా, హల్లెలూయా. బోధించడం ఒక ఎత్తు అయితే ప్రియులరా, జీవించడం ఒక ఎత్తు. హల్లెలూయా, అవునా కాదండి? ఇప్పుడు క్రైస్తవులు అయ్యి ఒక్కొక్కరు 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, లేకపోతే 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు కూడా అవ్వచ్చు. ఎప్పటి నుంచి వింటున్నావు వాక్యాలు? ఎప్పటి నుంచి వింటున్నావు? దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క కట్టడలు జీవిస్తున్నావా? పాటిస్తున్నావా? నడుచుకుంటున్నావా? నీ జీవితంలో వాటిని కనబరుస్తున్నావా? చెప్పండి. కనబరుస్తున్నామండి? కనపరిచే వారికి ఉన్నామా? హల్లెలూయా. ప్రియులారా, మనం వినడం ఒక ఎత్తు అయితే జీవించడం ఒక ఎత్తు ఉన్నది. ప్రియులారా, ఈ యొక్క రేఖాబీయులు పూర్వీకులు చెప్పినటువంటి మాటలు వినడమే కాదండి, వాటి ప్రకారము కూడా వారి జీవితంలో తరతరములో చూపించుకుంటూ వెళ్ళారు వాళ్ళు. హల్లెలూయా. వారు వినడమే కాదు, జీవించుకుంటూ వెళ్ళారండి వాళ్ళు. వారి జీవితంలో చూపించారు అవి. ఇప్పుడు అప్పుడు కాదు, 200 సంవత్సరాల క్రితము చెప్పిన మాటల ప్రకారము ఈ తరము ప్రజల వరకు కూడా వాళ్ళు జీవిస్తూనే ఉన్నారు. మా ముత్తాత ఎలా చేశాడు, మా తాత ఎలా చేశాడు, మా ముత్తాత ఎలా చేశాడు, అంతకంటే ఇంకో తాత ఎలా చేశాడు, వాటి ప్రకారమే మేము జీవిస్తాం, వాటి ప్రకారమే మేము నడుచుకుంటాం. ఇట్టి పరిస్థితుల్లో కూడా వాటిని మేము విడిచిపెట్టాం. హల్లెలూయా. చూసారండి, వారు దైవ క్రమములో నిలిచిన వారు, దైవ క్రమంలో నిలిచిన కుటుంబమై ఉన్నదండి. అది దేవుని క్రమము నుండి తప్పిపోని వారిగా వాళ్ళు ఉన్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. వారు ఏం చేశారట పిల్లరా? ద్రాక్షారసం తాగలేదు, ఇల్లు కట్టుకొనలేదు, విత్తనములు విత్తలేదు, ద్రాక్ష తోటలు నాటలేదు, గుడారంలోనే నివసించారట. చూడండి, కావాలతో మాటలు చూడండి. ఇర్మియా గ్రంథం
ఇప్పుడు మన తీసిన గ్రంథంలోనే 35వ అధ్యాయంలోనే 5వ వచనం నుంచి 10వ వచనం వరకు చదవండి. నేను రేకాబీయుల ఎదుట ద్రాక్షారసముతో నిండిన పాత్రలను గిన్నెలను పెట్టి ద్రాక్షారసము త్రాగుడని వారితో చెప్పగా వారు, మా పితరుడగు రేకాబు కుమారుడైన యెహోనాదాబు మీరైనను మీ సంతతి వారైనను ఎప్పుడునూ ద్రాక్షారసము త్రాగకూడదని మాకు ఆజ్ఞాపించెను గనుక మేము ద్రాక్షారసము త్రాగము. ఆమేన్. మరియు మీరు ఇల్లు కట్టుకొనవద్దు, విత్తనములు విత్తవద్దు, ద్రాక్ష తోట నాటవద్దు, అది మీకుండనే ఉండకూడదు. మీరు పరవాసము చేయ దేశములో దీర్ఘాయుష్మంతులగునట్లు మీ దినములన్నీ గుడారములలోనే మీరు నివసింపవలెనని అతడు మాకు ఆజ్ఞాపించెను. కావున మా పితరుడైన రేకాబు కుమారుడగు యెహోనాదాబు మాకు ఆజ్ఞాపించిన సమస్త విషయములలో అతని మాటను బట్టి మేము గాని, మా భార్యలు గాని, మా కుమారులు గాని, మా కుమార్తెలు గాని ద్రాక్షారసము త్రాగుటలేదు. మా తండ్రి అయిన యెహోనాదాబు మాకు ఆజ్ఞాపించిన సమస్తమును బట్టి మేము విధేయుల మగునట్లు కాపురమునకు ఇండ్లు కట్టుకొనలేదు. ద్రాక్షావనములు గాని పొలములు గాని సంపాదించుటలేదు, విత్తములైనను చల్లుటలేదు, గుడారములలోనే నివసించుచున్నాము. చాలు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏంటండి రేఖాబీలు? ఏంటండి రేఖాబీల దగ్గరికి ఏం చేశాడంటే దేవుడు చెప్పాడు. ఏమని చెప్పాడంటే ఇర్మియాతో చెప్పాడు, ప్రవక్తతో చెప్పాడు, నువ్వు ఈ రేఖాబీల దగ్గరికి వెళ్ళు, వారి దగ్గరికి వెళ్ళి ద్రాక్షారసంతో నిండినటువంటి పాత్రలు తీసుకొని ద్రాక్షారసం తీసుకొని వెళ్ళి వాళ్ళకి త్రాగింపు చెయ్యి అన్నాడు. వారిని త్రాగింపు చేయమని చెప్పాడు. ముందుని దేవుడే చెప్పాడు స్వయంగా. ఎందుకు చెప్పాడని నేను ఇందాక చెప్పాను, మరలా చెప్తున్నాను. ఎందుకు వీరి చేత ద్రాక్షారసం దేవుడు తాగించబోతున్నాడు? అది చెడ్డదని తెలుసుండి కూడా దేవుడు ఎందుకు తాగించబోతున్నాడు అంటే వీరిని బట్టి, ఎవరిని బట్టి? ఈ రేఖాబీలు బట్టి ఇశ్రాయేలు ప్రజలకు బుద్ధి రావాలని. హల్లెలూయా. వాళ్ళకి బుద్ధి రావాలి కనుక దేవుడు వీరి ద్వారా బుద్ధి చెప్పించడానికి వీరిని ఎన్నిక చేసుకున్నాడు దేవుడు. హల్లెలూయా. వీరికి పరీక్ష, రేఖాబీయులకి పరీక్ష, ఇశ్రాయేలు ప్రజలకి జ్ఞానోదయం కలుగుట. అర్థమైందండి? హల్లెలూయా. రెండు ఒకేసారి జరుగుతున్నాయి. ఇక్కడ రెండు ఒకేసారి జరుగుతున్నాయి కనుక వాళ్ళు తీసుకొచ్చారు. అప్పుడు వాళ్ళు చెప్తున్నారు మీరు ద్రాక్షారసం తాగండి అంటే వాళ్ళు అంటున్నారు, మా రేఖాబీ వంశస్థుడైన యెహోవానాదాబు మాకేం చెప్పాడో తెలుసా? ద్రాక్షారసం తాగకూడదన్నాడు, కాబట్టి మేము తాగం. ఏంటండి? ద్రాక్షారసం తాగకూడదని చెప్పాడు. చెప్పిన వ్యక్తి ఎవరండి? ఒక మనిషి. హల్లెలూయా. దేవుడు కూడా కాదు, ఒక మానవుడు చెప్పిన మాటకు వాళ్ళు విధేయులై ఉన్నారు. గుర్తించండి, ఆ వంశానికి కీలక పాత్ర వహించినటువంటి ఆ పెద్ద మాట పట్టుకున్నారు వీళ్ళు. పట్టుకొని ఆ మాటకు విధేయత చూపంటున్నారు. మా పెద్ద ఆయన తాగొద్దన్నాడు, మేము తాగం. పరిశుద్ధ గ్రంథంలో తాగొద్దని ఎన్నిసార్లు చెప్పినా దేవుడే స్వయంగా చెప్తున్నా తాక మానరు, తాగుతూనే ఉంటారు ఈ ప్రజలు. దేవుడు చెప్పిన మాట కానీ మనిషి చెప్పిన మాటకు వారు లోబడ్డారండి. ఎటువంటి కుటుంబం అండి? మరి అది ఆదర్శ కుటుంబం కదా, అది మంచి కుటుంబం కదా, అది అవునా కదా చెప్పండి. హల్లెలూయా. తూచా తప్పకుండా వాళ్ళు పాటిస్తున్నారు. వాళ్ళ పెద్ద, ఆ వంశానికి పెద్ద అయిన వ్యక్తి చెప్పిన మాటలో తూచా తప్పకుండా వాళ్ళు ఏం చేస్తున్నారండి? పాటిస్తున్నారు. మేము తాగమంతే, తాగం. అయ్యో ప్రవక్త అంటున్నాడు, బాబు నేను ప్రవక్తనే, నువ్వు ప్రవక్తనా కావచ్చు. అయ్యో నేను యెహోవా సెలవిచ్చుతున్నాడని మాటను తీసుకొని వచ్చాను నీ దగ్గరికి అని చెప్పినా సరే అదైనా కావచ్చు. అలా మేము మాత్రం ద్రాక్షారసము త్రాగం. చూసారండి ఎంత కమిట్మెంట్ కలిగి ఉన్నారు వాళ్ళు. దేవుడు చేత పంపబడిన ప్రవక్త వచ్చి స్వయంగా మీరు ద్రాక్షారసం తాగండి అన్నా సరే మీరు తాగం.
మా పితరుడు యెహోనాదాబు చెప్పాడు, ఆయన చెప్పిన మాట అంటాము. హల్లెలూయా, హల్లెలూయా. చూసారండి, ఒక మానవుడికే ఇంత విధేయత చూపించారు వాళ్ళు, మరి దేవుడికి ఎంత చూపిస్తారో ఆలోచించండి. దేవుడే స్వయంగా చెప్తే ఇంకెంత వాళ్ళు విధేయత కలిగి ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు అడుగుతున్నా, మీరు దేవుని పిల్లలై ఉండి దేవుని మాటలు ఎంత వింటున్నారు? దేవుని మాటకి ఎంత లోబడుతున్నారు? దేవుని మాట ప్రకారం జీవించడానికి ఎంతమంది ఇష్టపడుతున్నారు? దేవుని మాట ప్రకారం మీ ప్రవర్తన జీవితాన్ని మార్చుకోవడానికి ఎంతమంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు? ఎంతమంది ఉన్నారండి ఈరోజు? దేవుడు యెహోవా సెలవిచ్చుచున్నాడనే మాటను పాత నిబంధనలో దేవుడు ప్రకటించిన, కొత్త నిబంధనలో ఆత్మ చెప్పుచున్న మాటలు సంఘము చెవిగలవాడు వినుడుగా కానీ పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తూ ఉన్నా ఈరోజు ఎంతమంది పాటిస్తూ ఉన్నారు? ఎంతమంది పట్టుకుంటూ ఉన్నారు? ఎంతమంది వారి జీవితాలు మార్చుకున్నారు? వ్యభిచారం చేయొద్దన్నా సరే చేస్తూ ఉన్నారు. తాగొద్దన్నా తాగుతూనే ఉన్నారు. మోసం చేయొద్దన్నా చేస్తూనే ఉన్నారు. పాడుబడినటువంటి పనికిమాలినటువంటి వ్యసనాలన్నీ మానుకోండి అని చెప్పిన అవి చేస్తూనే ఉన్నారు. దారుణంగా భయంకరంగా ప్రవర్తన విధానాలకు చేస్తూనే ఉన్నారు. వీళ్ళు అంటున్నారు, మీరు ఇల్లు కట్టుకోవద్దు అన్నాడు ఆయన, కట్టుకోవడం మానేశారు. మీరు ఇల్లు కట్టుకోవద్దు అన్నాడు, కట్టుకోవడం మానేశారు. మీరు విత్తనాలు విత్తకండి. ఎందుకన్నాడు విత్తనాలు విత్తొద్దు? ఒకవేళ విత్తనాలు విత్తారనుకో, పంట సమృద్ధిగా పండిందనుకో, ధనం సంపాదించాలన్నా ఆశ మీకు కలుగుతుంది. ధనం సంపాదించాల ధన వ్యామోహం కలుగుతుంది మీకు. అటు మీరు విత్తనాలు విత్తద్దు. ద్రాక్ష తోట నాటొద్దు. ద్రాక్ష తోట నాటారనుకో, ఒక్కసారి రుచి చూస్తే పోలా. ఆయన ఎందుకు తాగొద్దు అన్నాడో ఒకసారి రుచి చూస్తే పోలా. అన్ని మనసు ఏం చేస్తుంది? లాగుతుంది. కాబట్టి ద్రాక్ష తోట నాటొద్దు అన్నాడు. అది మీకు ఉండనే కూడదు అన్నాడు. అటువంటి మీకు ఉండనే ఉండకూడదు అన్నాడండి. మా ఇంట వంటలు ఏమండి అంటాం? ఏంటండి, మంచోళ్ళు అయితే అంటారు మా ఇంట వంటలు ఏమండి ఇటువంటి చేయడం అంటారు. ఇప్పుడున్న వాళ్ళు అయితే అంటారండి, అంటారు చెడ్డ పనులు చెయ్యకుండా మా ఇంట వంటలు ఏమండి చేస్తూనే ఉంటామండి, చేస్తామండి. మా ఇంట వంట కూడా అయ్యే. ఇంట్లో సాక్ష్యం ఉండదు, బయట సాక్ష్యం ఉండదు. ఇంట్లో గుర్తింపు ఉండదు, బయట గుర్తింపు ఉండదు. కుటుంబాన్ని సరిగా కట్టుకోలేము, బయట కూడా సరిగా నిలబడలేము. మంచి క్యారెక్టర్, మంచి పొజిషన్ తెచ్చుకోలేము. హల్లెలూయా. ఇంకేమంటున్నాడండి? మీరు పరవాసము చేయి దేశములో దీర్ఘాయుష్మంతులగినట్లు. పరవాసం గురించి చెప్తున్నాడండి, చెప్పాడటండి వీళ్ళకి. హల్లెలూయా. పరవాసం. హల్లెలూయా. పరవాసిని నీ జగమున్న ప్రభువా, నడచుచున్నాను నీ దారిన్, నా గురి నీవెన ప్రభువా, నీ దరినే చేరెదను, నేను నీ దరినే చేరెదను. పాడుకోవడానికి మాత్రం బాగుంది. ఏంటండి చూడండి, అసలు క్రైస్తవులే వీళ్ళు. ఈ రేఖాబీలు క్రైస్తవులేనా? కాదండి. కానీ వాళ్ళు దేనికోసం గురిపెట్టుకుని ఉన్నారు? పరవాసం కోసం. ఈనాడు క్రైస్తవులు అనేవాడి వారు పరలోకం కోసం గురిపెట్టుకోలేరండి. ఇహలోకం కోసం గురిపెట్టుకొని జీవించే వాళ్ళు ఉన్నారు. ఇహలోక సంపద కోసం, ఇహలోక భోగవాక్యాల కోసం, ఇహలోకంలో ఉన్న సుఖభోగాల కోసమే గురిపెట్టుకొని ఉన్నారు. కానీ పర సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొని లేరు. వీళ్ళు క్రైస్తవులు కాకపోయినా సరే వాళ్ళు చెప్పినటువంటి ఆ పెద్ద చెప్పినటువంటి మాటలు వీళ్ళు పట్టించుకున్నారు. మీరు ప్రవాసము చేయి దేశంలో దీర్ఘాయుష్మంతులగినట్లు మీ దినములన్నీ గుడారములోనే మీరు నివసింపవలనని మాకు ఆజ్ఞాపించాను. మాకు చెప్పాడు, మా పెద్ద మాకు చెప్పాడు. నేను పరవాసనని మా పెద్ద మాకు చెప్పాడు. నా జీవితం అక్కడ ముడిపడి ఉందని చెప్పాడు. అదే శాశ్వతం అని చెప్పాడు. అదే పర్మనెంట్ అని చెప్పాడు. నా పౌరస్థితి పరలోకం ఉందని చెప్పాడు. అబ్రాహాము వలే వీళ్ళు ఏం చేస్తున్నారండి ప్రియులరా? వీళ్ళు ఏం చేస్తున్నారండి? అబ్రాహాం ఏం చేశాడు?
పునాదులు కలిగిన పట్టణం కొరకు ఎలాగ ఎదురు చూస్తాడు? ఏంటండి, చూసాడా లేదా? ఎబ్రిల్ రాసిన పత్రికలో రాస్తుందా లేదా? దేవుడు దేనికి శిల్పి అయి నిర్మాణకారకుడై ఉన్నాడో ఆ పునాదులు కలిగినటువంటి పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూసిండేను. ఈరోజు నువ్వు ఎదురు చూస్తున్నది ఏంటి? ఈ భూమి మీద ఉన్నవన్నీ కూడా సంపాదించాలి. మంచిదే, సంపాదించొద్దని కాదు. ఎంతవరకు పిల్లరా, నువ్వు సంపాదించింది ఈ భూమి మీద అనుభవించడానికి కావాల్సిన అంటుంటే చాలు, అంతకంటే ఎక్కువ అవసరం లేదండి. కానీ అసలైన జీవితం అక్కడ ఉంది కదా. దానికోసం నీ భక్తి జీవితాన్ని ఎంత సంపాదించుకున్నావు? ఎంత ఆత్మీయతను సంపాదించుకున్నావు? ఎంత ఆత్మీయ పునాది మీద నువ్వు కట్టబడుతున్నావు? ఇప్పుడు నేను ఆలోచించావా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీళ్ళు గుడారంలో నివసించారండి. గుడారంలోనే నివసించారు. పెద్దవారి మాట ముత్యాల మూట, అవునా కదా? హల్లెలూయా. మన పెద్దవాళ్ళు అంటారు, రే పెద్ద తలకాయ లేకపోతే ఎద్దు తలకాయ తెచ్చి పెట్టుకోరా అంటారు. సామెత అండి. ఎందుకంటే ఆ ఎద్దు తలకాయని చూసినా మాకంటూ ఒక పెద్ద ఉన్నాడు, వాళ్ళ మాటలు వినాలి అని గుర్తింపు కోసం. నాయకులు లేని జనులు చెడిపోదురని సామెతల గ్రంథంలో రాయబడి ఉంది. నాయకులు లేని జనులు కట్టు విడిచి తిరుగుతారట. అవునా? హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 200 సంవత్సరాల క్రితం చెప్పిన మాటలో వీరు ముత్యాల మూటల్లాగా వీళ్ళు అవి దాచుకొని ఏం చేశారండి? ఆ మాటల ప్రకారము 2 తరాల వరకు కూడా వాళ్ళు అలా జీవిస్తూనే వచ్చారండి. మా పెద్ద చెప్పాడు, ఈ రేకాబీల వంశానికి పెద్ద అయినటువంటి యెహోవా నాదాబు చెప్పాడు. ఆ చెప్పిన మాట ప్రకారమే మేము జీవిస్తాం, ఆ మాట ప్రకారమే మేము నడుచుకుంటాం, ఆ మాట ప్రకారం మేము ఏంటండి ముందు కొనసాగుతామని చెప్పారండి. హల్లెలూయా. ఈరోజు ప్రియులారా, భర్త మాట భార్య వినటం లేదండి, భార్య మాట భర్త వినటం లేదండి, తల్లిదండ్రుల మాట పిల్లలు వినటం లేదండి, పిల్లల మాట తల్లిదండ్రులు వినటం లేదండి, సొంత అన్నదమ్ముల్లోనే తేడా అండి, సొంత రక్త సంబంధికుల్లోనే తేడా అండి. అంత విభేదంగా ఉంది ఈరోజు. ఎవరి మీద ఎవరికి కూడా ఆ గుడ్ కాన్ఫిడెన్సా ఏదంటారు అది, ఆ నమ్మకత్వం లేదు, పోయింది. హల్లెలూయా, పోయిందండి. సామెతల్లో అంటాడు, 3వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, నా కుమారుడా నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. నా ఆజ్ఞలు హృదయపూర్వకంగా గైకొను. అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగుజేయును. హల్లెలూయా. ప్రియులారా, దేవుడు అంటున్నాడు, నా కుమారుడా నా ఉపదేశాన్ని మర్చిపోకు, నా ఉపదేశాన్ని మర్చిపోకు, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా పాటించు. వీళ్ళు చేశారు అలా, వాళ్ళు చేశారు కాబట్టి వాళ్ళు దీవించబడ్డారండి. ఈరోజు దేవుడు మనతో కూడా అంటున్నాడు, నా ఉపదేశాన్ని నువ్వు మర్చిపోకు, నా ఆజ్ఞలు హృదయపూర్వకంగా నువ్వు గైకో. ఎందుకంటే అవి నీకేమిస్తాయి? దీర్ఘాయువునిస్తాయి, సుఖ జీవనం కలిగిన జీవితాన్ని ఇస్తాయి, సంవత్సరాలు నీకు ఇస్తాయి, శాంతిని నీకు, పీస్ నీకు అనుగ్రహించబడుతుంది, సమాధానం నీకు అనుగ్రహించబడుతుంది, శాంతి నీకు అనుగ్రహించబడుతుంది, ఆ విశ్రాంతి నీకు అనుగ్రహించబడుతుంది. హల్లెలూయా. ఎంతమంది ఉంటున్నారండి ప్రియులారా? ఈరోజు అలా నడిచేవారు, జీవించేవారు ఉన్నారా? ఎంతమంది తల్లిదండ్రుల మాటలు విని నడుచుకుంటున్నారండి? ఎంతమంది పెద్దలకు లోబడుతున్నారండి? ఎంతమంది ఆత్మీయ తండ్రి మాట కూడా వింటున్నారండి? ఎంతమంది ఈరోజు ఆత్మీయ తల్లి మాట కూడా వింటున్నారండి? ఎంతమంది నటిస్తున్నారండి? ఎంతమంది వాక్య ప్రకారం జీవిస్తున్నారండి? ఎంతమంది మీ రక్షణ మీరు కాపాడుకుంటున్నారండి? ఎంతమంది ఈరోజు ఎంతమంది ఉన్నారు దేవుని కొరకు నేనున్నానని? ఎంతమంది ఉన్నారండి? గ్రామానికి ఒక్కరు ఉంటే చాలండి దేవునికి సాక్షిగా. హల్లెలూయా.
ఆ కాలనీకి ఒక్కరు ఉంటే చాలండి దేవునికి సాక్షిగా. మిమ్మల్ని బట్టే దేవుడు దీవించి దేవుడు ఘనత పొందుతాడు. ఆయన బట్టి మీరు ఆశీర్వదించబడతారు. అలా నిలబడాలండి మనం. మన కాలిఫోర్నియా కాలిపోయింది తెలుసా మీకు? తెలుసు కదా. లాస్ ఏంజెస్ మొత్తం లాస్ అయిపోయిందంతా. అక్కడ ఒకే ఒక ఇల్లు కావాల. హల్లెలూయా. ఆ ఊర్లో క్రైస్తవులు లేరా? ఆ ఊరందరూ క్రైస్తవులే. కానీ క్రీస్తుకి విలువనిచ్చేవారు లేరు, క్రీస్తుని గుర్తించేవారు లేరు. ఏదో నామకార్థంగా బ్రతుకుతూ వెళ్తున్నారు. వారు జ్ఞానం మీద ఆధారపడుతున్నారు, దేవుడి జ్ఞానం మీద ఆధారపడలేదు వాళ్ళు. అటువంటి వారిలో నుంచి పరిపూర్ణంగా దేవుని మీద ఆధారపడి బ్రతుకుతూ దేవుని కనపరుస్తున్నటువంటి వ్యక్తి యొక్క ఇళ్ళు మాత్రం కాలిపోలేదు. అతనికి సంబంధించిన స్వాస్థ్యంలో ఏది కూడా కనీసం చిన్న అగ్గి సెగ కూడా తగలకుండా దేవుడు కాపాడాడండి. ఆ గడ్డి పోచ కూడా ఆ వేడి సెగకి ఆరిపోలేదండి, ఎండిపోలేదండి. అలా కాపుదలు ఇచ్చాడండి దేవుడు. చూడండి, పక్కన ఏదైనా తప్పు ఉంటే ఆ తప్పు కిందని చిన్న మంట పెట్టండి, ఆ చెట్టు మాడిపోద్ది. ఆ చెట్టు ఆవిరి తగిలి ఏమవుద్దండి, ఆకులు కాలిపోతాయి, మొత్తం ఎండిపోద్ది. అది మొత్తం ఎండిపోద్దండి, ఆ వేడికి తట్టిగా చచ్చిపోద్ది అది. కానీ ఆ చుట్టుపక్కల అగ్ని ఉండి కూడా దహిస్తున్నా సరే అతనికి ఏమీ కాలేదు. తన కుటుంబం కానీ తన ప్రాపర్టీకి, తన స్వాస్థ్యానికి ఏది కాలేదండి. పూచుకు పుల్ల కూడా బాగాలేదండి. అర్థమైందా? హల్లెలూయా. నువ్వు అలా దేవుడి కొరకు ఉండాలా, దేవుడిని అలా కనపరిచేటట్టుగా ఉండాలా. హల్లెలూయా. ఒకసారి ఆ మధ్యకాలంలో కూడా పిల్లరా అటు సైడ్ వరదలంతా వచ్చేస్తున్నప్పుడు పిల్లరా ఒకే ఒక గుడిసె కనబడుతుందట, అన్నీ మునిగిపోయి కనబడుతున్నట్ట. ఆ చుట్టుపక్కల గ్రామాలన్నింటిలో కూడా ఒకే ఒక గుడిసె కనబడుతుంది. ఆ గుడిసె మునిగిపోలేదట. ఎవరిదే? హెలికాప్టర్లో చూస్తున్నాడు ముఖ్యమంత్రి, చూస్తున్నాడు. ఎవరిది ఈ పూరి గుడిసె ఎవరిదని ఎంక్వైరీ చేస్తే తెలిసిందట అతడిది. ఆ ఇల్లు ఒక క్రైస్తవుని కుటుంబం, ఒక క్రైస్తవుడి ఇల్లు అది. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లలు అలా ఉండాలండి. అటువంటి గుర్తింపు రావాలండి క్రైస్తవుడికి. అంతేగాని కాకిలాగా, పందుల్లాగా ఏంటండి, దున్నపోతుల్లాగా దొరలకూడదండి క్రైస్తవుడు. ఎక్కువ క్రైస్తవులు పావురాల్లాగా ఉండండి, పక్షిరాజు పిల్లల్లాగా ఉండండి. అంటే మేము పందుల్లాగే ఉంటామంటారు, కాకిలాగే ఉంటామంటారు. కాకి పందిది ఒకటే క్యారెక్టర్ తెలుసా మీకు? కాకిది పందిది ఒకటే గుణాలు. అబ్బా, మంచి అనేది వాళ్ళకి అభ్యాసం లేదండి, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. మంచి మీద వాటికి ఇంట్రెస్ట్ ఉండదు. ఆ పందికి ఉండదు, కాకి ఉండదు. మంచిది చేయమంటే మా ఇంట మంట లేదంటది కాకి. అంత చెడ్డదే, పంది అంతే. ఈరోజు క్రైస్తవులు కొంతమంది అలా తయారయ్యారు. క్రైస్తవులు ఏం చేశారండి, కొంతమంది అలా తయారయ్యారు. అయితే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందో తెలుసా ప్రియులారా? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. చాలా ఉంది, త్వరగా. కాగా నా ప్రియులారా మీరెల్లప్పుడును విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరీ ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. దేవునికి స్తోత్రం. ఏమన్నాడండి? నా ప్రియులారా అంటున్నాడు. మీరెల్లప్పుడూ, అప్పుడప్పుడు కాదు, ఎల్లప్పుడూ, ఇంటి దగ్గర ఉన్నప్పుడు, ఊరు దాటి నీ బంధువుల దగ్గరికి వెళ్ళినప్పుడు, నీ చుట్టాల దగ్గరికి వెళ్ళినప్పుడు,
నీ స్నేహితుతో కలిసి షికారు చేస్తున్నప్పుడు, షాపింగ్కి వెళ్తున్నప్పుడు అని చెప్పలేదండి ప్రియులారా. గడికొక వ్యాసం వెయ్యని చెప్పలేదు దేవుడు. గడికొకలాగా ఓసర వెళ్ళేలాగా మారు అని చెప్పట్లేదు దేవుడు. ఏం చెప్తున్నాడో తెలుసా? మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము. క్రైస్తవుడికి ఏది కావాలా? విధేయత కావాలి. ఈ రేఖాబీయుల కుటుంబానికి మొట్టమొదట వారు స్థానాన్ని సంపాదించుకోవడానికి మూల కారణం ఏంటో తెలుసా? విధేయత. వారిలో విధేయత ఉన్నది కాబట్టి వారు ఉన్నతమైన కుటుంబముగా గుర్తించబడ్డారు. ఈరోజు క్రైస్తవుడు అయిన నీవు ఎల్లప్పుడూ విధేయత కలిగి ఉండాలి. విధేయత కలిగి జీవించాలి. నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక, దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు మాత్రమే కాదు ఆ విధేయత. ప్రార్థనా కూడికలకు వెళ్ళేటప్పుడే కాదు ఆ విధేయత. ఆత్మీయ సహోదరులను కలిసినప్పుడు మాత్రమే కాదు ఆ విధేయత. ఎల్లప్పుడూ అదే విధేయతతో నువ్వు కొనసాగుతూ ఉండాలి. రెండోది ఏంటంటే, ఈ కాలమందును, ఆ కాలమందే కాదు, ఈ కాలమందును కూడా భయముతో వణుకుతో నీ సొంత రక్షణను, ఏ రక్షణ? సొంత రక్షణను. రక్షణ నీ సొంతం అండి. పాస్టర్ గారు నీ ఇంటికి వచ్చినప్పుడే నువ్వు విధేయత కలిగి ఉండడం కాదండి. పాస్టర్ గారు వచ్చినప్పుడే ఆ దైవికమైన మాటలు పలకడం కాదండి. పాస్టర్ గారు వచ్చినప్పుడే నిజమైన క్రైస్తవుడిగా నువ్వు నటించడం కాదండి. పాస్టర్ గారు వచ్చినా లేకపోయినా, ఎవరు ఉన్నా లేకపోయినా, నీ క్యారెక్టర్ ఏంటి? నువ్వు క్రీస్తును కలిగిన వాడవు, క్రీస్తుని కలిగిన దానవు, క్రీస్తు స్వరూపము కలిగిన దానవు, క్రీస్తు స్వరూపాన్ని కలిగిన వాడవు. నీలో ఉన్న గుణగణాలన్నీ కూడా ఆయనవై ఉండాలి. ఆయన లక్షణాలు నీలో కనబడాలి. ఆయన స్వభావం నీ మీద కనబడాలి. ఆయన ప్రభావం నీలో ఉండాలి. ఆయన ప్రభావం నీలో ఉండకుండా ఎంతకాలము నీ సొంత రక్షణను నువ్వు నిర్లక్ష్యం చేస్తావు. భయముతో వణుకుతో కొనసాగించమని చెప్తుంది వాక్యం. భయము కావాలి, వణుకు కావాలి. ఏంటండి? ఒక వస్తువు తీసుకున్నట్టే నీ ముందు నీలో భయం రావాలా. ఈ వస్తువు తీసుకోవడం వల్ల నాకు మేలా కీడా? అర్థమవుతుందా? ఒక ప్లేస్కి వెళ్ళిన తర్వాత ఈ ప్లేస్కి నేను వెళ్ళానే, ఇది మంచా చెడ్డా? నువ్వు ఇంకొకరితో మాట్లాడుతున్నప్పుడు నువ్వు మాట్లాడుతున్న మాటలు మంచివా చెడ్డవా? భయము నీలో ఉండాలి. నువ్వు ఎవరితో మాట్లాడినా, ఏ స్థలములో అందున్నా, ఏ యొక్క వ్యక్తితో నువ్వు కలిసి నువ్వు మాట్లాడుతున్నా, నీ క్యారెక్టర్ ముందు చూసుకోవాలా. భయముతో, దేవుని నామానికి నా వల్ల అవమానం వస్తుందా, మంచి వస్తుందా, చెడ్డ వస్తుందా, అపకీర్తి వస్తుందా, లేక దేవుని నేను హెచ్చించేదానిగా ఉన్నానా, హెచ్చించేవాడుగా ఉన్నానా, గొప్ప చేసేవాడుగా ఉన్నానా, దేవుని మహిమపరిచేవాడుగా ఉన్నానా, దేవునికి అపకీర్తి తెచ్చేవాడుగా ఉన్నానా అన్న భయము నీలో ఉండాలి. నీ సొంత రక్షణతో ఆ భయాన్ని కనబరచాలి. వణుకు చూపించాలి. వణుకుతారా మనోళ్ళు? పాపం చేసినా వణకరండి. వణుకు రాదు, షేకింగ్ రాదు. భయం ఉంటే వణుకు వస్తుంది, లేకపోతే రాదు. ఎందుకు వస్తుంది? నాకు ఒక స్నేహితుడు ఉండేవాడు, చిన్నప్పుడు ఇద్దరం కలిసి వెళ్ళేవాళ్ళు. వాడు అన్నాడు, రే స్వీట్ తింటావా అన్నాడు. వాడు అంటే నేనన్నా ఉన్నాయి ఏరా అంటే, తింటావా లేదా చెప్పు అన్నాడు. తినాలని ఉంది కానీ మన దగ్గర డబ్బులు లేవు కదరా అన్నాడు. నీకెందుకు ఊరుకో, నువ్వు ఉండని ఆ షాప్ దగ్గర తీసుకెళ్ళాడండి, స్వీట్ కొట్టు దగ్గరికి తీసుకెళ్ళి నన్ను స్వీట్ కొట్టి రోడ్డు అవతల పెట్టి నిలబడమన్నాడు. నువ్వు అక్కడే నిలబడి అన్నాడు. నువ్వు నాకాశ చూడాలరా అన్నాడు. నువ్వు అక్కడే నిలబడి నాకాశ చూడన్నాడు. అర్థమవుతుందా?
వీడు వెళ్ళాడు అక్కడికి. వెళ్ళిన తర్వాత ఏం చేస్తాడరా వీడు అనుకుంటే, ఈ కాజా ఎంత అండి, ఇది ఎంత కేజీ ఎంత అన్నాడు. అని అల్లది అదంత అండి అన్నాడు. ఆడు అలా తిరిగి లోపల ఈ కాజా వెనక్కి ఇసిరిసాడు. నేను ఆకాశం చూడన్నాడుగా, చూశాను, మరి పట్టింది, ఆడు ఇసిరింది, మరి పట్టాలని వద్దా చెప్పండి? టపిక్కని పెట్టండి. ఇప్పుడు పెట్టి ఏం చేయాలి? మా ఊడు దొంగతనం చేశానని చెప్పాలా? చెప్తే అన్ని తినేస్తారు, నన్ను తినేస్తారు. ఇప్పుడు నేనేం చేయాలా? అది పట్టుకొని ఇంకా నాకు వచ్చేది షేకింగ్. ఇంకా షేకింగ్ వచ్చేది, ఏం చేయాలి? పట్టుకోవాలా? ఆడు చూసేస్తున్నాడేమో, అమ్మో మా కొట్టేసేలా ఉన్నారో, ఏం చేస్తున్నాడు నాకు అర్థమైంది కాదు. సరే తర్వాత వస్తామండి అని వచ్చాడు. 3-4 ఇసిరిసి పదరా తినికిన పోదని పోయాడు. ఆడికి ఎంత ధైర్యమో, భయం లేదు ఆడికి, వణుకు లేదు. కానీ భయము వణుకునే నాకు మాత్రం చెప్పుకోలేకపోతున్నాను అంత. అమ్మో వీడితో వెళ్తే ఎప్పటికైనా నన్ను ముంచేస్తాడు, ఇప్పుడు నాకు ఫుల్ వాయింపు. నాకు నిజం, నేను వాస్తవం చెప్తున్నాను, నిజం చెప్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో చేసే తప్పులకి మనం భయపడటం లేదు, వరకట్లేదు. దేవుడు నీకు ఇచ్చిన రక్షణ నువ్వేం చేస్తున్నావు? నిర్లక్ష్యం చేస్తున్నావు. ఈరోజు ఆ మాట అంటున్నాడు హెబ్రీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 3వ వచనంలో అంటున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడలా ఎలాగో తప్పించుకుందు? నువ్వు రక్షణ నిర్లక్ష్యం చేస్తున్నావు, భయం లేదు, వణుకు లేదు నీలో, నిర్లక్ష్యం చేస్తున్నావు, నువ్వు ఎలా తప్పించుకుంటావు? భయం ఉందా నీకు? భయం ఉంటే దేవుని సన్నిధిలోకి వచ్చి పడుకుంటావా? నువ్వు పడుకుంటావా? నీకు భయం ఉంటే మనసు ఎక్కడ పెట్టి మనసు ఎక్కడ పెడతావా? మనిషి ఎక్కడ ఉండి మనసు ఎక్కడ పెడతావా? నిజంగా నీకు భయం ఉంటే చెప్పండి. కొంతమంది వస్తారు, మనిషి ఇక్కడే ఉంటారు, మనసు ఎక్కడికో పోతే పోతుందా? పోదా? పోతుంది. నీకు భయం ఉంటే అలా చేస్తావా? చేస్తావా? ప్రవక్త ఏమన్నాడు? నువ్వు ఏది కలిగి ఉన్నావో దాని అంతటిని కూడా అక్కడ బయటనే ఆ యొక్క డోర్ అవతల విడిచిపెట్టి రమ్మన్నాడు. ఎందుకు విడిచిపెట్టి రమ్మన్నాడు? అప్పుడే నువ్వు పూర్ణాత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో అన్ని ఆత్మతో సత్యంతో ఆరాధించగలవు. లేదంటే నీ మనసు సగం అక్కడ సగం ఎక్కడ ఉంటుంది. పూర్తిగా అక్కడ విడిచిపెట్టరా. హల్లెలూయా. విడిచిపెడుతున్నావా? విడిచిపెడుతున్నావా? విడిచిపెట్టవే. ఇంటికాడ పిల్లలు ఉంచుతావు, చుట్టాలు ఉంచుతావు. అమ్మో ఇంటికాడ మటన్ వండాను, లేకపోతే చికెన్ వండాను, నాటుకోని కోసాను, ఆ గుంటలు వెళ్ళేసరికి తినేస్తారేమో అని మనసు ఒకటిలా అవుతుంది కొంతమందికి. తిండి మీద లాగదా? పాస్టర్ గారు తొందరగా వదలరేటి, పలానా వాళ్ళకి టైం ఇచ్చాను 2 గంటలకు కలుస్తానని, పాస్టర్ గారు వదలరేటి, ఎప్పుడు ఈయన ఇంతే, నేను వదల్లా. నేను ఎందుకు వదులుతాను వాక్యం పూర్తి అవ్వకుండా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను భోజనం పెట్టి మిమ్మల్ని కూర్చి పెట్టింది మిమ్మల్ని వదిలేయడానికే కాదే. ఈ భోజనం పెట్టాలా, ఆ భోజనం పెట్టాలి ఫుల్గా. హల్లెలూయా. ఈ 2 భోజనాలు పెట్టాలా. ఈ రోజంతా ప్రభు దినం, అవునా కదా? ప్రభు దినము, ప్రభు మన కొరకు ఏర్పాటు చేసిన దినం ఈ దినం. దీని ఎందుకు ఆనందిస్తాం, సంతోషిద్దాం, ఉత్సహిద్దాం అని రాయబడి ఉంది వాక్యం. కాబట్టి నువ్వు ఇక్కడే ఉండాలా. నీ ప్రాణము, నీ ఆత్మ, నీ శరీరము ఇక్కడే ఉండాలా. అప్పుడే నువ్వు ఆత్మతో సత్యముతో ఆరాధించగలవు, దేవుని కొనియాడగలవు, దేవుడిచ్చిన ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకోగలవు. సగం అటు సగం ఇటు ఉంటే నువ్వు దేనికి పని చేయవు. అర్థమైందండి? హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏంటండి మనం పరదేశులము యాత్రికులమై ఉన్నాం కనుక శరీర సంబంధమైనటువంటి వాటిని విసర్జించి ఆత్మ సంబంధమైనటువంటి వాటి కొరకు మనం పరుగులెడాలి. దేవునికి విరోధమైనటువంటి విషయాలన్నిటినీ కూడా మనం ఏం చేయాలండి? వాటిని విడిచిపెట్టాలి. మన సత్క్రియల ద్వారా దేవుడి దర్శన కాలమందు మనము ఉన్నామని, మనము మహిమపరచబడినట్లు మన మంచి ప్రవర్తన ద్వారా
ఏంటంటే మనము దేవుని కొరకు జీవించేవారుగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు చాలామంది ఏం చేస్తున్నారండి, విన్న మాటలు వెంటనే మర్చిపోతున్నారు. కానీ ఆ రేఖాబీలు కుమారులు మర్చిపోలేదండి. విన్న వెంటనే మర్చిపోతున్నాం, అవునా కదా? ఈరోజు చెప్పిన వాక్యం ఇంటికి వెళ్ళిన వెంటనే మర్చిపోకుండా ఉంటారా చెప్పండి? నేను మర్చిపోలేదు అన్నట్టు ఎవరు చెప్పండి? ఇప్పుడు వచ్చి చూస్తున్నాను 2 నెలల నుంచి, ఒక్కలన్నా ఫోన్ చేసి పాస్టర్ గారండి ఈరోజు సహోదరు లోకా ద్వారా నాకు ఇటువంటి వాక్యం బోధించారండి, దేవుడు నాతో మాట్లాడాడు, ఒక్కరు చెప్తారా అని చూస్తాను. ఒక్కరు చెప్పరా? ఒక్కరు చెప్పరా? చెప్తారా? ఒక్కరా? అడిగితే మర్చిపోయిన అసలు విషయం ఏంటంటే, నేను ఈ 2-3 రోజుల్లో కొన్ని వాక్యాలు ఇట్టాను మీకు, మన గ్రూపులో కొన్ని వాక్యాలు పెట్టాను. ఎంతమంది విన్నారు? ఎంతమంది? కానూరులో ఉన్నటువంటి సంఘ సభ్యులు వాళ్ళు ఆమెను పెట్టి వాటిని ఒకే చేశారని ఒక్కరు 2 మెసేజ్లు పెట్టాను. దేనికోసం పెట్టాను చెప్పాలా? స్త్రీలు ఎలా ఉండాలో ఆ మెసేజ్ పెట్టాను, వాయిస్ రికార్డ్ పెట్టాను. అవునా? పెట్టానా లేదా? తర్వాత బర్త్డే, పుట్టినరోజు చేసుకుంటున్నారు, దాన్ని పెట్టారు. ఎవరన్నా ఒక్కరు కానీ మేము ఆలకించామని రుజువుపరచుకోవడం కోసం ఒక్కరు టిక్కి పెట్టారా? చెప్పండి, పెట్టారా? చెప్పండిరా, పెట్టారా లేదా? ఎందుకు పెట్టలేదు? చూడలేదా? మీ గృహాలలో ప్రార్థనలు పెట్టుకున్నట్టు ఆశీర్వాదకరం, అది ఒకటి పెట్టాను. జ్ఞానం గల స్త్రీ తన ఇల్లు కట్టుకుంటుంది, ఆ మెసేజ్ పెట్టాను. ఆ తర్వాత జార్జ్ ముల్లర్ గురించి పెట్టాను, దేవుడు అతన్ని ఎలాగా నడిపించాడో అని సాక్ష్యం పెట్టాను. గ్రూప్ ఇచ్చింది ఎందుకోసం? పుట్టినరోజులకి విష్ చేసుకోవడానికి ఒక్కదానికైనా? విషులు చేసుకోవడానికి ఒక్కదానికైనా? ఇంకా దేనికి పని చేయదా గ్రూప్ అనేది? గ్రూప్ దేనికోసం? ఆత్మీయ బలం పొందుకోవాలంటే, మనం ఆశీర్వాదకరంగా మార్చబడాలంటే గ్రూపులో మెసేజ్లు పెట్టుకోవడం. మీకు దేవుడిచ్చిన మీరు పెట్టండి. ఎవరికి దేవుడిచ్చిన మాటలు వారు స్వేచ్ఛగా పెట్టి ఒకరినొకరు బలపరచుకోవడం కోసమే ఇందులో మెసేజ్లు పెడుతుంటే, ఎవరంటే ఎవరికి నచ్చినవి వాళ్ళు పెడతారు టిక్కులు, తక్కువ ఇట్లకి రాదు. నేను చూశాను, ఇన్ని పెట్టలేదు అసలు. ఆ కానూరులు పెడుతున్నారండి ఆ సంఘం వాళ్ళు. ఈ సంఘం వాళ్ళు ఏమైపోయారు నాకు అర్థం కావట్లేదు. విన్నారా అసలు ఇంతకీ? పోనీ చెప్పండి రా, పోనీ పెట్టవద్దు, మా పెట్టడం తెలియదు పాస్టర్ గారిన, పోనీ విన్నారా? ఒకళ్ళే ఇద్దరు విన్నారు. ఇక లోకా చెప్తున్నాడు, జాన్ బాబు చెప్తున్నాడు. నువ్వు ఆలకిస్తాడు, ఆయన మత్తే ఆలకిస్తాడు, నిజమే, అది మాత్రం నిజం. ఆలకిస్తాడు, ఆయన గ్రూపే లేదు, ఎలాగ ఆలకించాడు నాకు తెలియదు. ఆయన సెల్లో లేదు, నీకు సెల్ల గ్రూప్ ఎక్కడ ఉంది? లేదు. ఉందా? నువ్వు పెట్టావా? వస్తుంది అందులోకి. నీ సెల్ల పెట్టావు, మీ పాప సెల్ల వస్తుంది, నీ సెల్ల రాదు కదా. సరే చెప్పండి, ఎందుకు ఉన్నారు మీరు? ఎందుకు అడుగుతున్నా దేశప్రియులరా? మర్చిపోకూడదండి, వాక్యాన్ని మర్చిపోకూడదు. నువ్వు ఎవరిని మర్చిపోయినా, ఏ విధంగా మర్చిపోయినా, ఈ లోకంలో ఏది మర్చిపోయినా పర్లేదు, కానీ వాక్యాన్ని మర్చిపోకూడదు. ఎందుకంటే వాక్యమే జీవమై ఉన్నది. వాక్యమే ఏమైంది? జీవమైంది. అది నిన్ను నిత్య జీవములోకి నడిపిస్తుంది. ఆ నిత్య జీవములోకి నడిపించిన వాక్యాన్ని ఈరోజు ఒక క్రైస్తవుడు మర్చిపోతున్నాడంటే ఎంత దౌర్భాగ్యం ఆలోచించండి. నిత్యము నెమరవేసుకోవాలి. యెహోవా ధర్మశాస్త్రమును దీవారాత్రములు ధ్యానించేవాడు ధన్యుడని వాక్యం సెలవిస్తుంది. వాక్యాన్ని చదవడే కాదు, దాన్ని ధ్యానించాలట. ఎవడైతే వాక్యాన్ని ధ్యానిస్తాడో వాడు మర్చిపోడు వాక్యాన్ని.
పొరుగింటి మాటలు పోయి ఇరుగింటి మాటలు వినడానికి ఇష్టపడుతున్నారు, కానీ దేవుని మాటలు నీ మనసులో పెట్టుకోలేకపోతున్నారు. ఆ మాటలు నెమరు వేసుకోలేకపోతున్నారు. ఆ మాటల ప్రకారం జీవించడానికి ఇష్టపడలేకపోతున్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి ఆ రెకాబీలు మాత్రం 200 సంవత్సరాల క్రితం వాళ్ళ పూర్వీకుడు పెద్ద చెప్పిన మాటలో వారి మనసులో పెట్టుకొని, ఆ మనసులో పెట్టుకున్న మాటల ప్రకారం తూచా తప్పకుండా వారి జీవితంలో ఇప్పటి వరకు కొనసాగించుకుంటూనే వెళ్తున్నారు. హల్లెలూయా. మీరైతే పోయిన ఆదివారం ఏమో వాక్యం చెప్పారంటే, ఏమో పాస్టర్ గారు మాకు తెలియదండి అంటారు. ఏమోనండి మర్చిపోయామండి అంటాం. పోనీ మొత్తం చెప్పొద్దమ్మా, ఏ సందర్భాన్ని బట్టి వర్తమాన పీరియడ్ చెప్పంటే అది చెప్పరు. ఏ ఉద్దేశంతో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాడంటే అది చెప్పరు. నీకేంటి అర్థమైందంటే అది చెప్పరు. ఎందుకర్రా దేవుడి సన్నిధికి వచ్చింది? నోరుండి మోగోలుగా, చెవులుండి సూటోలుగా, కళ్ళుండి గుడ్డోలుగా బతకమన్నా క్రైస్తత్వం ఎందుకుంది? పక్కింటోళ్ళు ఏం చేశారో పోయిన నెల నుంచి చెప్పమంటే ఇప్పుడు వరకు మొత్తం అన్నీ చెప్పేస్తారు. 1వ తారీఖున ఎలా చేశారు, 2వ తారీఖున ఎలా చేశారు, 3వ తారీఖున ఎలా చేశారు, అలా నడిచారని అన్నీ చెప్పేస్తారు సోది కబుర్లంతా. నిన్న వాక్యం దేవుడు ఏం మాట్లాడాడు నీతోటంటే మాత్రం అబ్బే, ఏ ఆత్మచేత నడిపించబడుతున్నారు? ఏ ఆత్మచేత నడిపించబడుతున్నారు? ప్రియమైన దేవుని బిడ్డలారా, నా తపన, నా ఆవేదన మీకు అర్థం కావాలి. దేవుడి యొక్క రాకడ అతి సమీపం అవుతున్నది కనుక ప్రతి ఒక్కరూ ఎత్తబడే గుంపులో ఉండాలి. ఎత్తబడే గుంపులో నువ్వు ఉండాలంటే ఎల్లప్పుడూ వాక్యాన్ని నువ్వు సేవిస్తూనే ఉండాలా, వాక్యాన్ని ధ్యానిస్తూనే ఉండాలా. వాక్యం అయిపోయి నీ మనసు పెట్టాలి. వాళ్ళలాగా వీళ్ళలాగా, వీళ్ళలాగా వాళ్ళలాగా అని అనడం కాదండి. మొన్న ఈ మధ్య ఒక వీడియో విన్నాను, పూర్తిగా చెప్పలేకపోను కానీ చెప్తాను వినండి. ఒక యవనస్తురాలు ఒక వ్యక్తి వచ్చి అంటుంది, పాస్టర్ గారండి మీ చర్చికి రానండి నేను అన్నాను. నీ చర్చికి రాని అంటుంది. ఏమ్మా ఎందుకు రావు? మీ చర్చిలోను సరిగా లేరండి మీ ఊళ్ళంతా. ఇడట సరిగా లేరండి, మగవాళ్ళు చూస్తే ఇలాగ ఉన్నారు, ఆడవాళ్ళు చూస్తే ఇలాగ ఉన్నారు, వాళ్ళు ఎలాగ ఉన్నారు, వీళ్ళు ఎలాగ ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, సరిగా లేరండి ఎవరన్నారు. నాలో ఏమైనా తప్పులు ఉన్నాయా చెప్పమంటే, నువ్వు కాదండి సంఘం సరిగా లేదండి అన్నాడు. వాళ్ళు సరిగా లేరండి, అందుకే నేను రానండి అన్నాడు. సరేనమ్మా, ఈ ఒక్క ఆదివారం నువ్వు అయితే ఒక పని చేసి పెట్టమ్మా అని చెప్పేసి, అయితే నువ్వు రావద్దు కానీ ఒక పని చేసి పెట్టన్నాడట. ఒక గ్లాసు నిండా నీళ్ళేసి, విన్నారు ఇది విన్నారు కదా, గ్లాసు నిండా నీళ్ళేసి ఒక్క చుక్క కూడా వనక్కుండా దాన్ని నువ్వు చక్కగా దేవుని మందిరం చుట్టూ తిప్పుకుంటూ వచ్చి అమ్మా, అలా తిరుక్కుంటూ వచ్చి అని చెప్పారట. అర్థమవుతుందా? ఆ చుక్క కూడా వనకుండా జాగ్రత్తగా దాన్ని అలా పట్టుకుని అలా చూసుకుంటూ జాగ్రత్తగా తీసుకొచ్చేది. జాగ్రత్త లేకపోతే ఏమవుద్ది? తొలగిపోద్ది కదా. అవునా కదా? అవునా? ఎటు దిక్కులు చూసినా తొలగిపోద్ది. ఇలా తిప్పినా తొలగిపోద్ది, ఇలా తిప్పినా తొలగిపోద్ది. అదే ఇలా చూసుకొని ఉంటే తొలగకుండా ఉండేటట్టు జాగ్రత్తలు వహిస్తూ నెమ్మదిగా వెళ్తావు, జాగ్రత్తగా వెళ్తావు. అవునా? అవునా? అప్పుడు ఆ పాస్టర్ గారు చెప్పారట, అమ్మా చూసావా ఇందులో ఒక్క చుక్కన్న పోయిందంటే పోలేదు. ఎందువల్ల పోలేదు? నీ దృష్టి ఎక్కడ పెట్టావు? నీరు మీద పెట్టావు. ఆ నీటి మీద నీ దృష్టి పెట్టావు గనుకనే ఒక్క చుక్క పోకుండా కాపాడుకోగలిగావు. మరి చుట్టుపక్కల ఏమన్నా ఏదైనా జరిగింది చూసావంటే, ఏం జరిగిందో నాకు తెలియదు పాస్టర్ గారు, నీళ్ళు పోకుండా నేను నా దృష్టి అంతా దాని మీదే పెట్టాను, అందువల్లే ఆ నీరుని నేను జాగ్రత్త తీసుకురాగలను. అలాగే దేవుని సన్నిధిలోకి వెళ్ళినప్పుడు నీ దృష్టి అంతా వాక్యం మీదే పెట్టాలి. నీరంటే వాక్యం, వాక్యం మీద పెట్టాలి, చుట్టుపక్కల మీద పెట్టడం కాదు. చుట్టుపక్కల మీద పెట్టడం కాదండి. అర్థమైందా?
చుట్టుపక్కల మీద పెడితే నీకు ఏమీ కనపడదు. వాళ్ళకు ఉన్నటువంటి ఇవే కనపడతాయి తప్ప నీకు దేవుడు కనపడదు, దేవుడి వాక్యం కనపడదు, నీకు ఆశీర్వాదం కనపడదు. పోగొట్టుకుంటున్నావు. మనుషులు చూసి నీ ఆశీర్వాదం నువ్వేం చేస్తున్నావు? పోగొట్టుకుంటున్నావు. ప్రియులారా, నాకు తెలిసిన ఒక సహోదరి అలాగే చెప్పింది, ఓ సహోదరుడు కూడా అలాగే చెప్పాడు. ఏమ్మా మీరు ఆ సంఘానికి వెళ్ళట్లేదంటే, నిజంగా పాస్టర్ గారు పర్లేదు కానండి, పాస్టర్ మంచిది కాదండి అని ఒకరు. ఇంకొకరు చెప్పింది, పాస్టర్ గారు మంచిదే కానండి, పాస్టర్ గారు మంచివాడు కదండి, అందువల్ల ఆ సంఘానికి వెళ్ళట్లేదు. వెరీ గుడ్, మంచిదే. అంటే నువ్వు దేవుణ్ణి చూడడానికి వెళ్ళట్లేదు, సేవకుడు కుటుంబాన్ని పరిశీలన చేయడానికి వెళ్తున్నావు. నువ్వు సేవకుడు కుటుంబం ఎలాగుందో నీకు అది ముఖ్యం. దేవుడు వాక్యం ముఖ్యం కాదు నీకు. నీ ఆశీర్వాదం నీకు ముఖ్యం కాదు, నీ కుటుంబం నీకు ముఖ్యం కాదు, వాళ్ళు ముఖ్యం. అలాగే అడిగిన వాళ్ళందరికీ అలాగే చెప్పుకుందారు. నా దాకా వచ్చింది, తెలిసింది. నేను చాలా బాధపడ్డాను. కానీ దేవుడు చక్కటి పనిష్మెంట్ ఇస్తాడండి. అన్నీ శపించట్లేదు. కానీ పిల్లరా, నీ తప్పులు, నీ పొరపాట్లు నువ్వు కవర్ చేసుకోవడం కోసం, నీ లోపాలు నువ్వు కవర్ చేసుకోవడం కోసం, సేవకుడు మంచోడు కాదు, ఆ సంఘంలో ఉన్న సంఘ సభ్యులు మంచోళ్ళు కాదు, వాళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళు మంచోళ్ళు కాదు అని నువ్వు చెప్పి నువ్వు తప్పించుకుంటున్నావే, ఇంత గొప్ప రక్షణ నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావే. నీ సొంత రక్షణని భయంతో వణుకుతూ కొనసాగించకుండా నీ తప్పులు కవర్ చేసుకుంటూ నీ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తూ జీవిస్తున్నావే. ఆ సమయాన్ని బట్టి నీ జీవితంలో కొన్ని లెక్కలు దేవుడు కడతాడు. దానికి లెక్కపు చెప్పాల్సిన బాధ్యత నీకు ఉంటుంది. నీ పొరపాట్లు నీ కళ్ళ ముందే దేవుడు పెట్టి నీ గద్దించే దినాలు వస్తాయి. నీ తప్పులు నీ కళ్ళ ముందే చూపించే దినాలు వస్తాయి. అప్పుడు తెలుస్తుంది నీకు నువ్వు ఎక్కడున్నావో, ఏం చేస్తున్నావు, ఏం పొరపాటు చేస్తున్నావు అనేది. అసలు నువ్వెలాగున్నావు అనేది నువ్వు చూసుకోవాలా. దేవుడు చెప్తున్నాడు, వాక్యము అద్దంతో పోల్చాడండి. దేవుడు వాక్యాన్ని అద్దముతో పోల్చి చెబుతూ ఉన్నాడు. ఆ వాక్యం అనే అద్దములో నీ ప్రతిబింబాన్ని నువ్వు చూసుకో. నీలో ఉన్న లోపమేంటో నీకు కనబడుతుంది. నీ అద్దములను ఎదుటి వారి ప్రతిబింబాలు చూడడానికి ప్రయత్నం చేయకు. అప్పుడు నీ లోపాలు నీకు కనబడవు, నీ పొరపాట్లు నీకు కనబడవు. శిక్షకు పాత్రుడివి, పాత్రురాలు అయిపోతావు. ఎదుటి వారి కంటిలో ఉన్నటువంటి నలుసు తీయడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు తప్ప నీ కంటిలో ఉన్న దూలాన్ని మాత్రం నువ్వు తీసుకోవట్లా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యము ఏంటండి? అర్థము వంటిది. ముందు నీ జీవితం ఎలా ఉందో చూసుకో. నువ్వు దేవుని సన్నిధికి వచ్చి దేవుని యొక్క నువ్వు పూర్ణాత్మతో, పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో దేవుని ఆరాధిస్తున్నావు లేదో మెయిన్ ముఖ్యం. అది దేవుడిచ్చిన వాక్యాన్ని నువ్వు పరిపూర్ణంగా నీ యొక్క ఆత్మీయ జీవితంలో ఆస్వాదిస్తున్నావా లేదనేది ముఖ్యం. నీకు అన్ని విషయాలు నీకెందుకట్ట, అందరితో నీకెందుకట్ట. దేవుడు ఆత్మ పనిచేసిన దగ్గర ఉండడం నీకు ఆశీర్వాదకరం. మనుషులు పనిచేసే మధ్యలో నువ్వు ఉండి ఏదో ఘనత పొందాలని నువ్వు చూసుకుంటే మాత్రం నీకు శాపమే ఎల్లప్పుడు కూడా. నువ్వేది చేసినా సరే ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది, శాపంగానే మార్చబడుతుంది. కొందరికి తెలియదండి, చెప్పినా వినరు. మూర్ఖ స్వభావం అనాలో తెలియదు, మూఢత్వం అనాలో తెలియదు, అంధకారం అనుకోవాలో తెలియదు. అంధకారత్వంలో కలిగి అపవాదికి బందీ అయిపోయి నడుచుకుంటున్నారో అర్థం కాదు. సరే, ప్రియమైనది ఏమంటారు, వదిలేద్దాం. పిల్లరా, మరి ఇంకా చెప్పమంటారు, వద్దంటారా? హల్లెలూయా. ప్రియమైనది ఏమంటే, యాకోబు కుటుంబం మంచి కుటుంబం అండి. వారు మంచి విషయాలను మర్చివారు కాదు. మనమైతే మర్చిపోతున్నాం. దేవునికి ప్రజలకు మధ్య ఒక ప్రత్యేకతను కనపరుచుకున్నటువంటి కుటుంబము ఈ రేఖాబీల కుటుంబం. పిల్లరా, ఆ కుటుంబం గురించి అంటాడు, గొప్ప సమర్పణ కలిగిన కుటుంబం అట, బాధ్యత కలిగిన కుటుంబము, విధేయత కలిగిన కుటుంబము, మాదిరికరమైన కుటుంబము, ఆశీర్వదించబడిన కుటుంబం ఆ కుటుంబం. హల్లెలూయా, హల్లెలూయా.
అయితే ఇంకా చాలా మెసేజ్ ఉంది. ఈ ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. మరలా సాయంకాలం మరలా ఇదే మాటనే వాక్యాన్ని కంటిన్యూ చేసుకుందాం. పిల్లరా మళ్ళీ ఎన్ని గంటలకు వస్తారు? 3 గంటలకు వచ్చేయండి. ఎక్కువ వాక్యాన్ని మనం పంచుకుందాం. 6 గంటల వరకు వాక్యమే ఏంటండి, ఓకేనా? సరే. కాబట్టి రేఖాబీలు సంతతి వారు పిల్లరా ఆ మంచి కుటుంబం, ఆ ఉన్నతమైన కుటుంబంలో ఉన్నారు కనుక ప్రియులరా 19వ వచనంలో రాయబడి ఉంది. ఏంటో తెలుసా? వారు దేవుని సన్నిధికి అర్హులయ్యారండి. ఆ ఉన్నతమైన కుటుంబ సభ్యులు వాళ్ళు తీసుకున్న తీర్మానాలకు, వారు తీసుకున్న విధేయతకు, వారు దేవుని సన్నిధిలో ఉండే అర్హతను వాళ్ళు సంపాదించుకున్నారు. ఆ 19వ వచనం ఒకసారి చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. చాలా విషయాలు ఉన్నాయి. ప్రవక్తగా చెప్పిన విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా నేను చెప్పలేదు. ఇంకా మధ్యాహ్నం చెప్తాను అవన్నీ కూడా. ఓకేనండి. కాబట్టి ఇజ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా నా సన్నిధిలో నిలుచుటకు, గమనించండి, నా సన్నిధిలో నిలుచుటకు రేకాబు కుమారుడైన యెహోవా నాదాబునకు సంతతివాడు. ఏంటండి? ఆ సంతతి వారు అందరూ ఎన్నడూ ఉండక మానడు. హల్లెలూయా. అదేంటండి, ఆ రేఖాబీలు సంతతిలో ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా దేవుని సన్నిధిలో ఉండక మానడు అంటే ఆ సంతతి వారందరూ కూడా ఉండక మానరు అని రాయబడి ఉందండి. అంటే దేవుడు అంత గుర్తింపునిచ్చాడు ఆ కుటుంబానికి. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ కుటుంబానికి అంత గుర్తింపు ఉందా? అంత గుర్తింపు కలిగిన కుటుంబంగా ఉన్నావా? ఈ లోకంలో ఉన్నటువంటి గుర్తింపు నీకు కావాలా? దేవుళ్ళో ఉన్న గుర్తింపు నీకు కావాలా? దేవుడి చేత ఆశీర్వాదం కావాలా నీకు? ఈ లోకంలో ఉన్న ఆశీర్వాదం నీకు కావాలా? ఎక్కడ తప్పిపోతున్నావు? మన కుటుంబాలు ఎలా చక్కదిద్దుకుంటున్నాం? ఒక్కసారి మళ్ళీ మనం ఆలోచిద్దాం. దేవుడు దీవించునుగా ఈ వాక్యాన్ని. మరి ప్రార్థన చేసుకుందాం. అలాగే మధ్యాహ్న కాల సమయంలో మళ్ళీ కూడుకుందాం. అందరూ కూడా మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.